మొదటగా మనకు ఒక గ్రేట్ ఎల్ఐసి డిఓ గారు ఉటుకూరి చక్రపాణి సార్ గారు కరీంనగర్ డివిజన్. ఆ సారు ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ తర్వాత ఆయన ఒక 70 ఏజెంట్స్ ఉన్నారు, 70 members. తర్వాత 28,000 మంది ఫ్యామిలీస్కి ఇన్సూర్ చేయించాడు. మళ్ళీ ఎన్నో వేదికలలో మన ఫాస్ట్ ట్రాక్లో కానీ అన్నిట్లలో కానీ ఎన్నో వేదికలలో మన జ్ఞానాన్ని పంచారు. చాలా నాలెడ్జ్తో కూడుకున్న వ్యక్తి. అందరం కూడా ఆస్వాదించాలి, కరెక్ట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, చేసుకొని మన బిజినెస్లో ఉపయోగించుకోవాలి. తర్వాత AVM 350 crores అయింది, అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది. తర్వాత ఈ మన సార్ యొక్క జ్ఞానం అనేది అతీతంగా ఉన్నది. దానిలో కొంత ఎంత వీలైతే అంత మనం గ్రహించి మన బిజినెస్లో పెంచుకొని బిజినెస్ అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చక్రపాణి సార్, రైట్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. ఓకే, ఇంకా ఏ రకమైనటువంటి మార్నింగ్స్ చెప్తారో చెప్పండి ఒకసారి అందరూ. ఇంకా ఇంకా శుభోదయం, ఫాస్ట్ ట్రాక్ మార్నింగ్. ఓకే, ఈ గంటన్నర కొద్దిగా ఓపిక్గా నాకు తెలిసిన విషయాలు మాట్లాడతాను, నాతో పాటు మీకు తెలిసినవి కూడా షేర్ చేసుకుంటాను. సో ఈ ఇయర్లో ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిపోయాయి? ఈ 11 నెలల కాలంలో మీరు 11 నెలల కాలం అంటే మనకు MDRT అంతేనా? హౌ మెనీ పీపుల్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ MDRTs? 1 2 3 4 5 6 7 8 9. తొమ్మిది మంది MDRT చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ గట్టిగా చప్పట్లు కొడదాం ఫ్రెండ్స్. ఈ మిగిలినటువంటి 24 రోజుల్లో 25 రోజుల్లోనూ MDRT కంపల్సరీ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు చేయొద్దండి. రియల్ రియల్ మళ్ళొక్కసారి. చాలా సంతోషం. సో మొట్టమొదటిగా ఈరోజు ఒక అమూల్యమైనటువంటి నిర్ణయం తీసుకొని శ్రమకి ఓర్చి అనేక రకాలైనటువంటి సాక్రిఫైసెస్ చేయడం జరిగింది. ఎందుకంటే మీ యొక్క టైంని సాక్రిఫైస్ చేశారు, మీ యొక్క మనీని సాక్రిఫైస్ చేశారు, మీ యొక్క ఫ్యామిలీస్కి దూరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన యొక్క ఫాస్ట్ ట్రాక్ తరఫున మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తూ మనం క్లాస్లోకి వెళదాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ఒక 7-8 టాపిక్స్ని మాట్లాడుకుంటాం మనము. ఒకటి బేసిక్గా అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అని చెప్పి శంకర్ గారు నాకు మొట్టమొదటి రోజున చెప్పడం జరిగింది. తర్వాత ఇవాళ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఇబ్బందులకి అనుగుణంగా ఏదైనా యూలిప్స్ గురించి కూడా కాసేపు డిస్కస్ చేసుకుందాం అనుకొని మాట్లాడుకుందాం. సో కొద్దిగా బేసిక్స్ కూడా ఇందులో ఉంటాయి. వాట్ ఈస్ డెస్టినీ? డెస్టినీ అంటే ఏంటి సార్? గమ్యం, ఇంకా గోల్, ఇంకా విధి, టార్గెట్. సో విధి అనుకున్నా, లేకపోతే టార్గెట్ అనుకున్నా, గమ్యం అనుకున్నా, దాన్ని ఎవరు మనం అందరం అనుకునేటప్పటికీ జనరల్గా మన విధి అనుకుంటే మన రాత ఎవరు రాస్తారు? ఎవరు? గట్టిగా చెప్పండి. మరి మనమే రాసుకునేటట్టయితే మనం ఇప్పటివరకు ఏం రాసుకున్నాం? ఇప్పుడు రాసుకున్నవన్నీ అయినాయా? అంటే మరి రాసుకోవడం తప్ప, లేకపోతే తెలవక తప్పు రాసుకున్నామా, పక్కోడిది రాసామా? ఇప్పుడు
మనదే రాసుకోవటం అని అంత ధైర్యంగా చెప్పినప్పుడు ఏం రాసుకున్నాం? సో మనం ఏం రాసుకున్నాం? ఆ డెస్టినీలో ఏం రాసుకున్నాం సార్? రాసుకొని ఉంటే జరిగి ఉండేది కదా. అంటే రాసుకోవడంలో తప్ప, రాసుకునేటప్పుడు ఆలోచన లేకుండా రాసుకున్నామా? ఎలా రాసుకున్నాము? దాన్ని డిజైనింగ్ అనేది చేసుకోవడానికి వీలవుతుంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. అట్లీస్ట్ టుడే ఆన్వర్డ్స్ అట్లీస్ట్ మన యొక్క డెస్టినీని మనం డిజైన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ లూథర్ బుర్బార్గ్, ఈయన పేరండి లూథర్ బుర్బార్గ్, ఈజ్ అన్ అమెరికన్ సైంటిస్ట్, బొటనిస్ట్. అంటే మొక్కలపై ఆయన అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేశాడు. ఈయన మొక్కలపై పరిశోధనలు చేసే తరుణంలో ఏం చేశాడు అంటే, ఇటువంటి మొక్కల్ని తీసుకోవడం జరిగింది. వాటిని మనం జిల్లేడు అనుకోవచ్చు, బ్రహ్మజముడు అనుకోవచ్చు, ఏవైనా ముళ్ళు ఉన్నటువంటి మొక్కల మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఏం చెప్పాడు అంటే, ఇవి మీకు అవసరం లేదు, ఈ ముళ్ళు మిమ్మల్ని ఎవరూ హాని చేయటం లేదు. యాక్చువల్గా ఏంటంటే సృష్టిలో ఏదైనా సరే సెల్ఫ్ డిఫెన్స్కి దేవుడు ఇవ్వటం జరిగింది. అందులో మొక్కలకి కూడా వాటిని కాపాడుకోవటానికి వాటికి ముళ్ళు ఇవ్వటం జరిగింది దేవుడు. ఎడారి మొక్కలు ఇవి, వీటిని ఎవరు తినకుండా ఉండటానికి. అప్పుడు ఏం చేశాడు అంటే, వీటిని ఇంట్లోకి తీసుకొని వచ్చి కుండీలో పెంచుతూ, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీ యొక్క ముళ్ళు ఇప్పుడు అవసరం లేదు అని చెప్తూ వాటికి ట్రైన్ చేయటం జరిగింది. మొక్కలని ట్రైన్ చేస్తూ వాటి చుట్టూ చిన్న చిన్న ఎలకలు లేదా పిల్లులు లాంటివి ఇంట్లో ఉన్నటువంటి వాటిని చేస్తూ, వాటిని రెగ్యులర్గా రోజు దువ్వుతూ వాటితో ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా ఆయన ఏం చేయగలిగాడు అంటే, ఆ మొక్కలకు ఉన్నటువంటి ఆ ముళ్ళని వాటంతట అవి పోగొట్టుకొని పూలు పూసే స్థాయికి తీసుకురావటం జరిగింది. అంటే when animals and plants trained with firmness, kindness can do wonders. Why not? అంటే జంతువులు మొక్కలు కూడా ట్రైనింగ్ వల్ల వాటి గుణాలని మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు మనిషిగా మనకు అవకాశం ఉందా? మరి ఉన్నట్టయితే ఇంతకాలంగా అనేక రకాలైనటువంటి ట్రైనింగ్స్ తీసుకుంటూ కూడా మనం ఎందుకు మారలేకపోతున్నాం, మన డెస్టినీని మనం ఎందుకు అచీవ్ లేకపోతున్నాం అనేది నేను మిమ్మల్ని ఏదో చెప్పాలి అని ఏదో అనాలి అని అంటాం కాదు, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. సో ట్రైనింగ్ కెన్ డూ వండర్స్. మరి అటువంటి ట్రైనింగ్స్లో ఇవాళ రోజున మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఈ ట్రైనింగ్ని పూర్తిగా ఆస్వాదించుకుంటూ వాటిని ప్రాక్టీస్ చేయగలిగేటట్టయితే యూ కెన్ రైట్ యువర్ డెస్టినీ. దట్ ఈస్ మై పాయింట్. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ రకంగా ట్రైనింగ్ తీసుకోవటమే కాకుండా ఏదో వచ్చాము ఒక రోజుని ఇవాళ ఇక్కడ గడిపాము కాకుండా, ఇక్కడి నుంచి ఏదన్నా తీసుకొని వెళుతూ దానిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవటం ద్వారా మన యొక్క రాతని మనం రాసుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. Not all the plants trained were changed, only which listen were changed. That is, unless until we permit ourselves to change, we cannot change. అంటే ప్రతి మొక్క ట్రైనింగ్కి తీసుకున్నంత మాత్రాన ప్రతి మొక్క మారలేదు. ఏదైతే విన్నదో అటువంటిది మారటం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్కి వచ్చినంత మాత్రాన మనలో మార్పు వస్తుందని కాదు. ఏదైతే మనం నేర్చుకుంటామో అది పూర్తిగా మనకు అన్వయించుకొని మళ్ళీ మనం వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రమే మారడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్ ట్రైనింగ్ మస్ట్ బి కేర్ఫుల్లీ ప్లాన్డ్, స్కిల్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్, పెర్సిస్టెంట్లీ ఫాలో అప్. 3 పదాలు ఉన్నాయి అక్కడ. ఏమంటున్నాడు? కేర్ఫుల్లీ ప్లాన్డ్. ఒక ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్లో అది కరెక్ట్గా కేర్ఫుల్గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్కిల్ఫుల్లీ ఏముంది అక్కడ? skillfully executed. Execution is also most important. Training is only just listening and noting అది కాకుండా దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా పెర్సిస్టెంట్లీ, గట్టిగా చెప్పండి, ఫాలో అప్. ఎంతైతే ట్రైన్ అవుతున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో, ఫాలో అప్ ఈజ్ మిస్సింగ్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుంది అంటే, 2 నెలల క్రితం ఒకసారి మీటింగ్లో కూర్చుంటాం, ఏదో నేర్చుకుంటాం,
ఆ తర్వాత మళ్ళీ దాని యొక్క ఫాలో అప్ కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ ఎప్పుడైతే తీసుకోలేదో అది మళ్ళీ కొత్తగానే అవుతుంది. ఎన్నిసార్లు విన్నా కూడా మనం అందువల్లనే ఆ విధంగానే ఎన్నిసార్లు విన్నా కూడా అలా విధంగానే ఉంటున్నాము. సో ఇందాక మనం చూసినటువంటి వీడియోలో ఏంటి పరిస్థితి? హలో, నాలెడ్జ్ ఓపెన్స్ ది డోర్. ఏదైనా ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. అనేక రకాలైన ఆపర్చునిటీస్ ఓపెన్ కావాలి అంటే వీ షుడ్ ఇన్కల్కేట్ నాలెడ్జ్. అంతేనా? మరి ఆ ప్రయత్నంలోనూ ఈరోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకొని వెళ్దాము. ఏ కంపెనీ సక్సెస్ హింజెస్ ఆన్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఇట్స్ లీడర్షిప్, సేల్స్ లీడర్షిప్. ఒక కంపెనీ ఏదన్నా ఉంది అంటే దాని అభివృద్ధి కానీ ఏదన్నా చూడాలి అంటే దాని యొక్క సేల్స్ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. సేల్స్ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సేల్స్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో, సో ఏ కంపెనీ సక్సెస్ హింజెస్ ఆన్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ఇట్స్ సేల్స్ లీడర్షిప్. ఏ కంపెనీ యొక్క పురోగతి అయినా ఏదైనా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే సేల్స్ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క కంపెనీ అయినటువంటి LIC అనుకోండి, ఏదన్నా అనుకోండి, దాని యొక్క పురోగతి ఏదైనా ఉంది అంటే ఆ సక్సెస్ ఏదన్నా ఉందంటే మన మీదనే ఆధారపడి ఉన్నది. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం LICకి. లైఫ్ ఆఫర్స్ 2 సింపుల్ పాసిబిలిటీస్. జీవితం అనేది మనకు ఈ క్షణం అనుకోండి, గడిచిన క్షణం అనుకోండి, ఎప్పుడైనా అనుకోండి, అది మనకు ఒక 2 అవకాశాలను ఇస్తుంది. లైఫ్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ 2 ఆపర్చునిటీస్ ఎట్ ఎనీ మూమెంట్. నెంబర్ 1 ఈజ్ ఈదర్ స్టాగ్నేట్ ఇన్ ది నోన్. ఏంటి సార్ అదే? ఒకసారి చదవండి. ఈదర్ స్టాగ్నేట్ ఇన్ ది, అంటే తెలిసిన చోటనే ఆగిపోవటం. మనకు తెలిసిన చోటనే ఆగిపోవటం. రెండోది వచ్చేటప్పటికి డిస్కవర్ ద ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఇన్ ద అన్నౌన్. మనకు తెలియని అనంతమైనటువంటి విషయాల్ని తెలుసుకోవటం. ఈ అవకాశం జీవితం ఎప్పుడూ ఇస్తుంది. ఈ క్షణాన కూడా ఉందా? ఉంది అంటే కొద్దిగా గట్టిగా చెప్పాలి కదా. ఉంది అంటే మనకు తెలియని విషయాల్ని నేర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మనకు తెలియని విషయాలు అసలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉంటే డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరు చాలామంది రాలేదు. ఇంకా వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు. మీ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తెలుసుకుందాం అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నారు అనుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఇట్స్ గివ్స్ అన్ 2 ఆపర్చునిటీస్. ఈదర్ స్టాగ్నేట్ ఇన్ ది నౌన్, తెలిసిన విషయంతో ఆగిపోవటం, కానీ తెలియని విషయాల్ని నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి 2 విషయాల్ని జీవితం మనకు ఎవ్రీ మినిట్ మనకు ఇవ్వటం జరుగుతుంది. ఈ క్షణానికి కూడా మనకు అవకాశం ఉంది. లైఫ్ ఈజ్ బోరింగ్ అన్ఎక్సైటెడ్. జీవితం చాలా బోర్గా ఉంది ప్రస్తుతం. యు ఆర్ స్ట్రక్ ఎట్ వేర్ యు ఆర్. ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పరిస్థితిలో ఉంది. యు ఆర్ యాంగ్జియస్ అబౌట్ ద ఫ్యూచర్. మన యొక్క భవిష్యత్తు గురించి భయం ఉంది. యు నో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నేను అనుకుంటున్నటువంటిది జీవితంలో కోల్పోతున్నాను. యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. నేను ఒకటి లోపల అనుకుంటున్నాను కానీ దానికి పూర్తిగా కనెక్ట్ కాలేకపోతున్నాను. ఇవన్నీ మన యొక్క పరిస్థితిని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయా? ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. లైఫ్ ఈజ్ బోరింగ్, లైఫ్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? మరి ఎందుకు చేయెత్తడానికి మొహమాట పడుతున్నాం? లైఫ్ ఎగ్జైటింగ్గా ఉందా? లైఫ్ బోర్ కొడుతుందా? ఎక్కడున్నది అక్కడే ఉన్నామా? ఏదో అనుకుంటున్నాం, ఏదో జరుగుతుందా? మరి అటువంటిప్పుడు చేయెత్తాలి అంటే ఎందుకు సిగ్గుపడుతున్నాం? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఫస్ట్ నేను ఏంటో నేను చెప్పాలి అంటే పక్కన ఆయన ఎత్తితే కానీ నేను ఎత్తలేని పరిస్థితులలో ఉన్నాం ఇవాళ రోజున. లేదా ఆయన ఇలా చేయాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు రీఇన్వెంటింగ్ అవర్ ఓన్ సెల్ఫ్.
ఇన్వెన్షన్ అంటే నేను ఒకటి కనుక్కోవటం మళ్ళీ తిరిగి కనుక్కోవటం. రీఇన్వెన్షన్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ నన్ను నేను తిరిగి కనుక్కుంటున్నాను. ఎందుకంటే ఏజెన్సీ తీసుకున్నటువంటి కొత్తలో దగ్గరగా 200 పాలసీలు 300 పాలసీలు చేసిన వాళ్ళు ఉన్నారా? 100 చేయటం జరిగింది, 200 చేయటం జరిగింది. ఇవాళ ప్రొఫైల్ చూశాను మన సార్ది, 600 పాలసీలు 3 సార్లు చేశాను అన్నారు ప్రొఫైలు. ఎవరండి? పులి సుధాకర్ గారు 600 పాలసీలు 3 సార్లు చేయటం జరిగింది. ఇవాళ ఇప్పటికి 69 పాలసీలు చేయటం జరిగింది అని చెప్పాడు. ఎక్కడ 600, ఎక్కడ 69? అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను ముందుకు వెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళుతున్నానా? సరే, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఈ రోజు లేవా, ఇవన్నీ మాట్లాడుకునటం చాలా విధంగా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈరోజు కూడా దేర్ ఇస్ ఎ పాలసీ పొజిషన్ టు డూ 600 పాలసీ. సుధాకర్ గారికి కూడా ఇవాళ 600 పాలసీలు చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉన్నప్పుడు ఏదో ఎక్కడో ఏదో జరిగింది, గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు. సో ఐ హ్యావ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. ఈ రోజున నా గురించి నేను మళ్ళీ తిరిగి నేర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. సో నౌ గోయింగ్ టు రీఇన్వెంట్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇవాళ మనం ఒక చిన్న టాపిక్స్, ఒక 2 విషయాలు నేర్చుకుందాము. So this is the topic today I am going to deal. Objection handling. ఇది మనకు relevant ఏనా? మెయిన్ ఇదే. సంతోషం. అసలు అబ్జెక్షన్స్ అంటే ఏంటి? అబ్జెక్షన్ ఈజ్ నాట్ రిజెక్షన్. అబ్జెక్షన్ ఈజ్ నాట్ రిజెక్షన్. అసలు అబ్జెక్షన్స్ అంటే ఏంటి? అభ్యంతరాలు, సందేహాలు. ఇంకా మనకు రెగ్యులర్గా ఇన్సూరెన్స్ సేల్స్లో వచ్చేటువంటి అబ్జెక్షన్స్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ టైం, నో, డబ్బులు లేవు, ఇంకా అడిగి చెప్తాను, ఇష్టం లేదు, ఇంకా డిస్కస్ చేయలేదు, లో రిటర్న్స్, ఇంకా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? సో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఒక 5, 6, 7 ఉన్నాయి. ఓ 7, 8 ఇంకొద్దిగా ఏమైనా డీప్గా చేసినప్పటికీ కూడా వాట్ ఆర్ ది అబ్జెక్షన్స్ వీఆర్ ఫేసింగ్ ఎవ్రీ డే ఈజ్ 8 to 9 సబ్జెక్ట్స్. అంతేనా? ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి? మనం ఏజెన్సీ తీసుకున్న రోజు నుంచి ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేస్తూనే బిజినెస్ చేస్తూ ఉన్నాం. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఇవాళ అవుట్ అయిన పేపర్ని రాయటానికి ఇబ్బంది పడుతున్నాం. అవునా? అంటే ఇదే పేపరు గత 25 ఏళ్లుగా రాస్తున్నాం. ఈ పేపర్ అవుట్ అయిపోయింది. కానీ ఇవాళ రోజున నేను మళ్ళీ దానికే భయపడేటువంటి పరిస్థితిలో ఎందుకు వచ్చాను అంటే, నేను యాక్చువల్గా ఫీల్ అవుతున్నది ఒకటి. అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అనేటువంటి విషయంలో నేనేమైతే అబ్జెక్షన్స్ అనుకుంటున్నానో అవి నా యొక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మొట్టమొదటి రోజు అడుగుపెట్టిన రోజు నుంచి ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి. వాటిని నేను చాలా అద్భుతంగా ఓవర్కమ్ చేసి 600 పాలసీలు చేశాను, 700 పాలసీలు చేశాను. కానీ ఇవాళ రోజు నేను ఏం ఫీల్ అవుతున్నాను అంటే, సేమ్ అబ్జెక్షన్స్ ఆర్ హిండరింగ్ మై ఫ్యూచర్. అది నిజమా? టు సమ్ ఎక్స్టెంట్ ట్రూ. కానీ మెయిన్ అబ్జెక్షన్స్, ఇవాళ వచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి అబ్జెక్షన్స్ కావు. ద ఒరిజినల్ అబ్జెక్షన్స్ని నీ ముందు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కస్టమరు. నీ ముందు కస్టమరు ఒరిజినల్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని నీ ముందు ఆయన నీకు వ్యక్తీకరించటం లేదు. బికాజ్ ఆఫ్ నీకు ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్తో నీ ముందు మొహమాట పడి చెప్పటం లేదు. కానీ ద రియల్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనము ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళకి మారిందా, మారలేదా?
ఇక్కడ ఉన్నటువంటి యావరేజ్ ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ ఏజెన్సీగా తీసుకుంటే ఓ 15 ఏళ్ళకి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దగ్గరగా 90స్లోనో లేకపోతే 2000స్లోనో ఏజెన్సీస్ తీసుకున్నాము. ఇవాళ 2025లో ఉన్నాము. కాలం మారింది, అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి, టైంలో మార్పు వచ్చింది, కస్టమర్లో మార్పు వచ్చింది, కానీ నేను మారలేదు. ఐఎమ్ విత్ ద సేమ్ సైక్. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నేను ఇవాళ రాకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నానంటే మిగిలినవన్నీ మారాయి అనుకుంటున్నాను. అసలు విషయం మర్చిపోయింది ఏంటంటే అన్నీ మారిన మాట వాస్తవమే, నేను మాత్రం మారలేదు. ఐఎమ్ నాట్ చేంజ్డ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి హియర్. నేను ఎందుకు అంటే మనిషికి మార్పు అనేటువంటి అప్పుడు భయం ఉంటుంది. చేంజ్ ఈజ్ ఆల్వేస్ ఏ డిఫికల్ట్ టాస్క్ టు చేంజ్. చెప్పడం తేలికే, నేను మైక్ పట్టుకొని చెప్పేస్తాను మారమని. నాకు తెలిసి ఎంత కష్టమో. దట్ ఈస్ ద ప్రాబ్లం. ద ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఇండస్ట్రీ మారింది, పరిసరాలు మారినాయి, అందరూ మారారు, కస్టమర్ మారారు. నేను మారకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులకు లోనవుతున్నాను. సో ఎందుకంటే మనం అనుకుంటున్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను ఇండస్ట్రీలో మొదటి రోజు నుంచి ఉన్నాయి, ఈ రోజు కూడా అవే ఉన్నాయి. అది నేను చెప్పలేదు, మీరే ఒప్పుకున్నారు, అవునా? మరి అటువంటప్పుడు ఇవాళ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ గురించి ఎందుకు మనం భయపడాలి? భయం అక్కర్లేదు. అసలు అబ్జెక్షన్ హ్యాండిలింగ్ గురించి ఎవరైనా ఎక్కడైనా ఒక పుస్తకం చదివారా? అబ్జెక్షన్ హ్యాండిలింగ్ గురించి బుక్స్ ఉన్నాయా? ఉన్నాయని తెలుసు, ఎక్కడ దొరుకుతాయో తెలుసు. ఇవాళ మీ అందరి స్మార్ట్ ఫోన్లు వాడేటువంటి వాళ్ళమే. స్మార్ట్ ఫోన్లు ఉన్న చోట మీ అందరికీ కూడా ChatGPT ఫ్రీగా ఉంది. దాని మీద క్లాసులకు వెళ్ళారు, ₹1000 ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? ఎందుకు పెట్టాము? మనము ChatGPTని ఫ్రీగా నేర్చుకుందాం అనుకున్నాం, ఫ్రీగా ఎంటర్ అయ్యాం, దాంట్లో దానికి డబ్బులు పెట్టి కూడా క్లాసులు నేర్చుకున్నాం. దాంట్లో మీ ఏ అబ్జెక్షన్ అయినా సరే మీకు వచ్చిన భాషలో అడిగితే ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తుందా, చెప్పదా? మరి ఎవరు చేయాలా పని? మీ ఇంటికి వచ్చితే నేను చేయలేను కదా. మనం అనే పదం తీసేయండి ఫస్ట్. నేను అనేది గుర్తుంచుకోండి. సో అబ్జెక్షన్ హ్యాండిలింగ్ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్ వన్. సింపుల్ థింగ్ ఏంటి అంటే అసలు అబ్జెక్షన్ ఈజ్ నాట్ ఏ హిండరెన్స్. ఎవ్రీ అబ్జెక్షన్ ఈజ్ ఎ డోర్. ఓపెన్ ఇట్ అండ్ యూ విల్ ఫైండ్ ద సేల్. ఆ అబ్జెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ డోర్. ఇందాక మనం చూసినట్టుగా పుష్ అనేది ఇంపార్టెంట్. అక్కడ యు ఆర్ పుషింగ్ ద డోర్ ఆర్ పుల్లింగ్ ద డోర్ అకార్డింగ్ టు ద డోర్. నేను ఉన్నటువంటి అబ్జెక్షన్ ఒక డోర్ అనుకున్నప్పుడు ఆ డోర్ని నేను పుష్ చేస్తున్నానా, పుల్ చేస్తున్నానా, ఏం రాసింది అక్కడ అనేటువంటిది నేను మిస్ అవుతున్నప్పుడు ఐఎమ్ ఫేసింగ్ ది ప్రాబ్లం. సో ఎవ్రీ అబ్జెక్షన్ ఈజ్ ఎ డోర్. ఓపెన్ ఇట్ అండ్ యూ విల్ ఫైండ్ ది సేల్. వై డూ అబ్జెక్షన్స్ అరైజ్? ద నెంబర్ 1 ఈజ్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. ఎవరి మీద నమ్మకం? నీ మీదనా, నువ్వు తీసుకొస్తున్నటువంటి ప్రోడక్ట్ మీదనా, లేదా నువ్వు ఉన్నటువంటి కంపెనీ మీదనా, సంస్థ మీద? నా మీద బాగానే ఉంది కస్టమర్కి, సంస్థ మీద నమ్మకం లేదు. నీ సంస్థ మీద కస్టమర్కి నమ్మకం లేదా? మరి అది అప్పుడు ట్రస్ట్ ఉందా లేదా? మరి ఎవరి మీద ట్రస్ట్ లేదు? నీ మీద ట్రస్ట్ ఉంది, కంపెనీ మీద ట్రస్ట్ ఉంది. బికాస్ LIC ఈజ్ ద వరల్డ్స్ బెస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. అటువంటప్పుడు ట్రస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అబ్జెక్షన్ ఆఫన్ స్టెమ్స్ ఫ్రమ్ ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ది ఏజెంట్ ఆర్ ది ప్రాసెస్. నీ మీద నమ్మకం ఉంది, ప్రాసెస్లో ఎక్కడో లోపం ఉంది. వై ద ట్రస్ట్ ఈజ్ లీజింగ్ ఈజ్ లోపం ఉంది. Clarity. The lack of clarity in communication can lead to misunderstandings and objections. Clarity తో మాట్లాడుతున్నానా? When I'm going to a customer, my way is clarity తో నేను మాట్లాడుతున్నానా? ఎలా ఉన్నాను అసలు? నేను పోతున్నప్పుడు నేను అసలు బ్రెయిన్లో ఏమనుకొని వెళుతున్నాను? ఐఎమ్ గోయింగ్ విత్ ఎ క్లియర్ మైండ్ ఆర్ నాట్? నేను వెళ్ళేటప్పుడే సందేహం నాకు. పాలసీదారుడు పాలసీ ఇస్తాడో లేదో, వీడు లేకపోతే బాగుంటుంది అనుకొని లోపలికి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఎందుకంటే నేను వెళ్ళేదే పాలసీ కోసం, వాళ్ళు లేకపోతే హాయ్ అనుకుంటాను. ఎందుకంటే నాకు టెన్షన్ లేదు, ఇక వెళ్ళాను, పని చేసి వచ్చాను, అంతవరకే. ఆహా,
అందుకని ఒకటి ఏంటి అంటే ప్లీజ్ గో విత్ ఎ క్లారిటీ ఆఫ్ మైండ్. క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు క్లారిటీ ఏంటి ఇక్కడ? ఈ క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నాలెడ్జ్ గివ్ సమ్ క్లారిటీ, అగ్రీడ్. అసలు నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఇది ఎక్కడి నుంచి కానీ నేను అసలు కస్టమర్కి ఏం చేయాలి, కస్టమర్ ఎవరు, కేవైసీ, నో యువర్ కస్టమర్ ఫస్ట్. కేవైసీ. అసలు నువ్వు వెళుతున్నటువంటి కస్టమర్ గురించి నువ్వు అతనికి మెట్టు ఎక్కేటప్పటి వరకు ఏమన్నా ఆలోచించావా? ఏమన్నా స్క్రిప్ట్ రాసుకున్నావా? ఏమన్నా ప్రిపేర్ అయ్యావా? ఆ కస్టమర్ ఎవరు, ఆయన గురించి ఏంటి, పేరు తెలుసు, ఊరు తెలుసు, ఇల్లు తెలుసు, మా ఫలానా ఆయన ద్వారా మనకు పరిచయం, లేదా మన పాత కస్టమరు, అంతవరకే తెలుసా? అతనికి సంబంధించినటువంటి విషయాలు ఇంకేమన్నా నాకు తెలుసా? ఎప్పుడన్నా నేను చూసుకున్నానా? ప్లీజ్ ఆన్సర్. బిఫోర్ గోయింగ్ టు ద కస్టమర్ నేను ఏదన్నా ఒక రెక్కీ చేశానా? రెక్కీ అంటే నెగిటివ్ వర్డ్ అనుకోకండి, ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. తెలుసుకోవచ్చు, రెక్కీ చేయడం అన్నంత మాత్రం నెగిటివ్గానే తీసుకోక్కర్లేదు. అతని గురించి నేను ఏమైనా నేర్చుకున్నానా? అసలు అతని గురించి ఆలోచించానా? యామ్ ఐ క్లియర్ ఇన్ మై బ్రెయిన్ టు హూమ్ ఐఎమ్ కాంటాక్టింగ్? ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను? ప్లీజ్ బీ క్లారిటీతో వెళ్ళండి. వెళుతున్నటువంటి కస్టమర్ ఎవరు, అతనికి నేను ఏం చెప్పాలి, అతని ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఇతనికి నేను ఏం చెబితే బాగుంటుంది, నా గురించి పక్కన పెట్టండి. అసలు ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే సేల్స్లో నా గురించి నేను ఎక్కువ ఆలోచిస్తానో సేల్ జరగదు. ద ఫండమెంటల్ ఆఫ్ సేల్ ఈజ్ కస్టమర్ గురించి ఆలోచించవలసినటువంటి విషయాన్ని నేను మర్చిపోతున్నాను. దాంతో నాకేం ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కువ నా గురించి ఆలోచిస్తున్నాను. నేను ఈ ప్రోడక్ట్ అమ్మగలుగుతానా, అమ్మేయాలి, అమ్మితే నాకు కమిషన్ వస్తుంది. దట్ ఈస్ మై ఇంటెన్షన్. వెన్ మై ఇంటెన్షన్ ఈజ్ టువర్డ్ మై సెల్ఫ్, కస్టమర్ ఇంటెన్షన్స్ కూడా క్లారిటీతో ఉంటాడు. ఆయన సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి విషయంలో ఈ విధంగా పుష్ చేయడం జరుగుతుంది, లేదా మిమ్మల్ని దూరంగా ఉంచడం జరుగుతుంది. అసలు నేను కస్టమర్ గురించి ఏమీ ఆలోచించకుండా నా గురించే, నా కమిషన్ గురించో నేను ఎప్పుడైతే ఆలోచిస్తున్నానో నాకు ఇబ్బంది అవుతుంది. సో బీ క్లారిటీ ఇన్ థాట్. ల్యాక్ ఆఫ్ ప్రియారిటీస్. అబ్జెక్షన్స్, ఇంకో అబ్జెక్షన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రియారిటీస్. కస్టమర్కి ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ది ప్రియారిటీ. నీకు ప్రియారిటీ కావచ్చు, నాకు ప్రియారిటీ కావచ్చు, సంస్థకి ప్రియారిటీ కావచ్చు. సేల్ అనేది కస్టమర్కి ప్రియారిటీయా కాదా అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయాలి? అతనికి తెలిస్తే ప్రాబ్లం లేదు, అతనికి తెలవట్లేదు కనుక ఆ ప్రియారిటీని గుర్తు చేసినవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? మరి నేను సేల్స్ ప్రియారిటీలో ఎక్కడన్నా నేను క్లియర్గా ఇన్సూరెన్స్ సేల్స్ గురించి కానీ దాని గురించి ఎక్కడన్నా మాట్లాడుతున్నానా? నేను వెళుతున్నప్పుడు ఒక కస్టమర్ దగ్గరికి నా యొక్క డైలాగ్ ఏం జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడన్నా చూసుకుంటున్నానా? అసలు నేను లోపలికి వెళ్ళాను, ఒక 10 నిమిషాలు టైం ఇచ్చాడు, 10 నిమిషాల తర్వాత మాట్లాడిన తర్వాత సేల్ ఎందుకు కంప్లీట్ కాలేదు, నన్ను నేను ఎప్పుడన్నా అనలైజ్ చేసుకున్నానా? అసలు నేనేం మాట్లాడాను, కస్టమర్ ఏం మాట్లాడాడు, ఎందుకు సేల్ కంప్లీట్ కాలేదు, ఆయన ప్రియారిటీస్ ఏమున్నాయి? ఎప్పుడన్నా అసలు ఒక వయసులో ఉన్నటువంటి వాళ్ళ ప్రియారిటీస్ ఏముంటాయి అనేటువంటిది ఎప్పుడన్నా చూసారా మీరు? 20s to 30 ఏజ్ గ్రూప్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద ప్రియారిటీస్? 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు, 1,50,000 రూపాయల జీతం, ఆయన ప్రియారిటీ ఫస్ట్ ఏంటండి? మంచి మొబైల్, బండి కొనుక్కోవాలి. నీ యొక్క ప్రియారిటీ అక్కడ? నేను అక్కడికి వెళ్ళి 714 35 years ఎండోమెంట్ పాలసీ, ఏజ్ ఈజ్ 23 or 24, నిన్ననే ఉద్యోగం వచ్చింది, మొదటి జీతం తీసుకున్నాడు. మొదటి జీతం తీసుకున్న తర్వాత ఆ పిల్లవాడు చేసేటువంటి మొదటి పని ఏంటంటే ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడు. ఇట్ ఈస్ హిజ్ ప్రియారిటీ. నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి అంటే చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే iPhone 17 Pro ఏదన్నా వచ్చిందంటే ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటాడు. లేకపోతే ఇంకో వెహికల్ ఏదన్నా వచ్చిందంటే 350cc కొత్త మోడల్ సైకిల్ ఏదన్నా వచ్చినట్టయితే ఈఎంఐలో అది కొనుక్కుంటాడు. అతనికి అసలు ఈ ప్రియారిటీయే లేదు ఇన్సూరెన్స్ గురించి. అతని ప్రియారిటీస్ గురించి నేను ఎప్పుడూ క్లియర్గా ఆలోచించలేదు. 30 to 40 దగ్గరకు వచ్చినప్పటికీ ప్రియారిటీస్ ఏంటి కస్టమర్వి? 30 to 40 వచ్చినప్పటికీ కస్టమర్ ప్రియారిటీస్ మీకు తెలిసినవి ఏంటి? మ్యారేజ్ అయిపోయింది 30 కల్లా, 30 నుంచి 40కి మాట్లాడుతున్నాను నేను. పిల్లల ఎడ్యుకేషను, రైట్, ఏదైనా సరే ఇమీడియట్లీ పిల్లల ఎడ్యుకేషను.
అతని ప్రియారిటీ పిల్లల ఎడ్యుకేషన్తో పాటు వేరేవి ఎక్కువగా ఉన్నాయి, డామినేట్ చేస్తున్నాయి. హౌస్ అనేటువంటిది డామినేట్ చేస్తుంది, ఎందుకంటే ఆయన పక్క కొలిగి కొనుక్కున్నాడు కాబట్టి. సో అసలు ఇది ఏది చేయాలన్నా నేను అసలు డిస్కషన్ ఎక్కడన్నా ఓపెన్ చేశానా, నా దగ్గర ఏదైనా టూల్ ఉందా అసలు అతని దగ్గర నుంచి అతని ప్రియారిటీలు డ్రా చేయటానికి కానీ దేనికన్నా సరే, యామ్ ఐ యూజింగ్ ఎనీ టూల్ ఫర్ దట్? ఎవరన్నా ఉన్నారా? ఏదన్నా ఒక క్వశ్చన్ టిక్ పెట్టడానికి కానీ, మీ ప్రియారిటీస్లో ఏమున్నాయని అడగటానికి కానీ ఏమైనా వాడుతున్నామా? కానీ మార్కెట్లో ఉన్నాయా? ఇవాళ రోజున దగ్గరగా ఇవాళ 6th of December ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇదే ప్రాంతంలో తిరుగుతున్నాము, అందరము ఒకే రకమైనటువంటి జాగ్రఫీలో ఉన్నాము, అందరి నాలెడ్జ్ బేస్లు ఒకటే. మోర్ ఆర్ లెస్ everybody in the hall is equal. Some people have completed their MDRT and some people did their TOTs also, but what about the other people? ఎందుకు చేయలేకపోయాం? సింపుల్ డిఫరెన్స్ ఎక్కడుంది? నా చుట్టుపక్కల ఈ హాల్లో కూర్చున్నటువంటి 500 మందిలో కొందరు చేయటం జరిగింది, కొందరు చేయలేకపోయారు. రీజన్స్ ఏంటి? ఏమండి? పట్టుదల లేకపోవటం. ఇందాక మనం ఉంది అనుకున్నాము. సో ప్రియారిటీస్, కస్టమర్ ప్రియారిటీస్ ఏంటి అని జస్ట్ వాట్ ఆర్ ద ప్రియారిటీస్ ఏజ్ వైజ్గా రాయటం నేర్చుకోండి. ఏజ్ వైజ్గా. ఎందుకంటే నేను నా కస్టమర్ దగ్గరికి వెళుతున్నప్పుడు కస్టమర్ ఏజ్ ఏంటి, అతని యొక్క శాలరీస్ ఎలా ఉన్నాయి, అతని ప్రియారిటీస్ ఏంటి, అతని ప్రియారిటీస్ అతని ద్వారా తెలుసుకునేటటువంటి పద్ధతి ఒకటి, పక్క వాళ్ళ ద్వారా తెలుసుకునేటువంటి పద్ధతి ఒకటి. ఏ పద్ధతి అయినా కానివ్వండి, అతని ప్రియారిటీ ఏంటో నాకు తెలియాలి. ఫియర్ ఆఫ్ కమిట్మెంట్, ద మోస్ట్ ఇబ్బందికరమైనటువంటి అబ్జెక్షన్ ఏముంది అంటే ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్స్ హెవీ. ఇన్సూరెన్స్ ఆస్క్ దెమ్ టు కమిట్ ఫర్ 15 to 20 years, 25 years ఫర్ దట్ మ్యాటర్. నేను అనుకుంటున్నది ఏంటంటే 30 ఏళ్ళకి పాలసీ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను 30 ఏళ్ళకి బాగుండాలి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఆడ 30 ఏళ్ళు కట్టాలి. దిస్ ఈజ్ మై సైకాలజీ. ఇది తప్ప అండి? అలా చేసాం కొంతకాలం. ఎప్పుడు దగ్గరగా మనం ఏజెన్సీ తీసుకొని 1996లోనో 97లోనో 2000లోనో 2005లోనో తీసుకున్నంత వరకు అది నడిచింది. ఎందుకంటే ఆ తరం వాళ్ళు ఆ విధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి ఇవాళ జనరేషన్ పీపుల్ అగ్రీ అవటం లేదు. ఈజ్ ఇట్ రైట్? మరి ఎస్ అన్నావు, ఇది నీకు ఒక అబ్జెక్షన్ అయింది, ఇది నీకు ఎస్ అని నీకే తెలిసింది, కానీ నువ్వేమనుకుంటున్నావు? సో నీ బ్రెయిన్లో 2 థాట్స్ నడుస్తున్నాయి. ఒకటేంటంటే పాలసీ రావాలి కానీ నాకు లాంగ్ టర్మ్ రావాలి. కస్టమర్ థాట్ ఎలా ఉంది అంటే లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ అయితే ఉందా? షార్ట్ టర్మ్ ఉండగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను? షార్ట్ టర్మ్ పాలసీలు నేను ఎందుకు అమ్మలేకపోతున్నాను? రీజన్స్ ఎవ్రీబడి నోస్ ఇట్. కానీ ఇవాళ రోజున సేల్స్లో సేల్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ సేల్. కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఇన్ సేల్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ యువర్ ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ను ఎప్పుడైతే నువ్వు సేఫ్ గార్డ్ చేసుకునేటువంటిది చూస్తున్నావో సేల్లో, కస్టమర్ ఆయన ఇంట్రెస్ట్ను చూసుకుంటున్నాడు, నీ మొహం మీద చెప్పలేకపోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే స్మార్ట్గా వేరే కారణం చెప్తున్నాడు. అవన్నీ రియల్ అబ్జెక్షన్స్ అనుకుంటున్నావు. ఇవాళ రోజున నేను అనుకుంటున్నటువంటి అబ్జెక్షన్స్లో వెదర్ ద అబ్జెక్షన్ ఈజ్ రియల్ ఆర్ నాట్ అనేటువంటిది కూడా నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ ఆర్ నాట్ రియల్. అంటే అండర్ కరెంట్ ఏంటి అనేటువంటిది నేను తెలుసుకోలేకపోతున్నాను. అది నేను ఏ విధంగా తెలుసుకోగలుగుతానో ఆ రోజున నా సేల్ ఈజీ అవుతుంది. పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్, కస్టమర్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అతని యొక్క పాస్ట్లో ఏ రకంగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఏమేమి ఉన్నాయి? ప్లీజ్ స్పీక్ అవుట్. నేనేదో చెప్పిపోవటానికి రాలేదు, వినటానికి కూడా వచ్చాను. గతంలో కస్టమర్కి ఒక ఇన్సూరెన్స్ సేల్ రూపంలో జరిగినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏముంటాయి? అసలు మెచ్యూరిటీ తక్కువ వచ్చింది, గుడ్. ఏమండి? ఏజెంట్ ఫ్రాడ్ ఉంది, ఇంకా చనిపోతేనే డబ్బులు వస్తాయి, ఓకే. ఇంకా సో వీటన్నిటికీ మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా?
ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్లో మనకున్నటువంటి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, గతంలో 2008లో నాకు ఏజెన్సీ ఉంటే నేను ఏదో చేశాను, నేను అమ్మినటువంటిది యూలిప్ పాలసీ అమ్మటం జరిగింది, ఆ రోజున మార్కెట్లన్నీ కూలిపోయాయి, ఆ రోజున నాకు యూలిప్స్లో దెబ్బ తగిలింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ రోజున యూలిప్ అమ్మకపోవడానికి పాత తరం ఉన్నటువంటి ఏజెంట్ మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రీజన్ అదేనా? అవునా కదా? మనీ ప్లస్ జరిగి ఎంతకాలం అయింది? అసలు అప్పటికి పుట్టనోడి దగ్గరికి పాలసీకి పోయి కూడా నువ్వు మనీ ప్లస్ గురించి బాధపడితే ఎవరు నీకేం సహాయం చేస్తారు? అప్పుడు పుట్టి లేడు కస్టమరు, ఇవాళ అప్పుడెప్పుడో పారాడుతున్నాడు. ఆ కస్టమర్ దగ్గరకు నువ్వు వెళ్ళి ఇంకా నాకు మనీ ప్లస్లో ఎప్పుడో ఏదో అయింది ఇవాళ భయపడు. మనీ ప్లస్లో ఏం జరిగిందన్నది కానీ ఎలా జరిగిందన్న దానికి ఎప్పుడన్నా క్లారిటీ ఉందా? ఏమేం జరిగింది ఆ రోజు జరిగినటువంటి వాటిలలో నీ ప్రమేయం ఏమన్నా ఉందా? నీ ఆర్గనైజేషన్ ప్రమేయం ఏమన్నా ఉందా? ఎవరన్నా మోసం చేశారా? ఇవి ఏవీ లేవు. అది ఒకటి మార్కెట్లో జరిగినటువంటి హఠాత్ పరిణామం. ఆడోడు సినిమాలో చెప్పినట్టు అదొక హఠాత్ పరిణామం, ఆ విధంగా జరిగింది. 3 times మోర్. ఈరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పాలసీ నెంబర్లతో సహా కూడా మన దగ్గర డేటా ఉంది. 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు కడుతున్నటువంటి 10,000 రూపీస్ చొప్పున 1,60,000 కట్టినటువంటి వాళ్ళకి దగ్గరగా 2,40,000 రూపాయల నుంచి 2,60,000 వస్తున్నటువంటివి ఇవాల్టికి కూడా ఉన్నాయి. ద సేమ్ మనీ ప్లస్ మనం మాట్లాడుకుంటున్న మనీ ప్లస్లో విచ్ ఈస్ గివెన్ మోర్ దెన్ అవర్ ఎండోమెంట్ పాలసీ. సో దీస్ ఆర్ ఆల్ ది అబ్జెక్షన్స్. మనం ఇవన్నిటికీ కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. నేను అందుకనే చెప్తున్నాను, ఇవి ఏవి కూడా రియల్ అబ్జెక్షన్స్ కావు. అనలైజ్ చేయండి. ఐ విల్ టెల్ యూ స్మాల్ ట్రిక్ ఒకటి చెప్తాను, ఇష్టం ఉంటే చేయండి. వెనెవర్ యూ గో టు ఏ కస్టమర్, మీ యొక్క మొబైల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి రికార్డింగ్ చేయొచ్చా? రికార్డింగ్ చేయొచ్చు కదా. రికార్డ్ చేయండి. మీరు వెళుతున్నప్పుడు ఆయనకేం తెలియక్కర్లేదు, అది ఆయన ఏదో పెద్ద కొడతాడు, ఏం ఉండదండి. ఇందులో చాలా చెప్తారు, మనకు ఎక్కడ లేని అభ్యంతరాలు వస్తాయి. ఫస్ట్ అక్కడే అబ్జెక్షన్స్ వస్తాయి 72. ఏం అవసరం లేదు. నీ మొబైల్లో నువ్వు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండేటువంటి 5 నిమిషాలు 6 నిమిషాలని నువ్వు రికార్డు చేసుకున్నట్టయితే నువ్వేం మాట్లాడుతున్నావో అతనేం సమాధానం చెప్తున్నాడు, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరు తక్కువ మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం ఒక 5-10 సార్లు మీరు ఎప్పుడైనా రికార్డు చేసుకునేటట్టయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే ఒక సంభాషణ జరిగినప్పుడు ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళు గెలవటానికి అవకాశం ఎక్కువ, అవునా? కానీ ఏం జరుగుతుంది అంటే క్యాన్వాసింగ్లో ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను అంటే ఎవరు గెలుస్తారు? అదే జరుగుతుంది. నేను ఎంతసేపటికి ఒక ఎక్సైట్మెంట్లోనో ఒక యాంగ్జైటీలోనో వస్తుందో రాదో అనేటువంటి దాంట్లో ఉన్నాను. గోలీమార్, పాలసీ వస్తుంది రాదు పక్కన పెట్టు. డూ యువర్ జాబ్. యువర్ జాబ్ ఈజ్ నాట్ టు గెట్ ది పాలసీ, టు ఎడ్యుకేట్ ది కస్టమర్. ఆ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు పాలసీ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎంతసేపటికి యు ఆర్ థింకింగ్ టిల్ టుడే యు ఆర్ ఏ కమిషన్డ్ ఏజెంట్. ఆ స్థాయి మారింది వాటి రోజున. యు బికేమ్ ఏ అడ్వైజర్. చెప్పుకోవడానికి మాత్రమే నేను బయట నామినింగ్ క్లియేచర్ అడ్వైజర్ అని చెప్పుకుంటున్నాను కాబట్టి నేను రియల్గా ఏదన్నా అడ్వైస్ చేస్తున్నానా? ఏజెంట్ అంటే బాగాలేదనుకొని ఏజెన్సీని బాగాలేదన్నాం, అడ్వైజరీ పోస్ట్ తీసుకుంటున్నాం, అడ్వైజర్ అని చెప్పుకుంటున్నాం, కానీ రియల్గా అడ్వైస్ చేస్తున్నామా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఏం జరుగుతుంది అంటే సమ్ టూల్స్ యూ హ్యావ్ టు యూటిలైజ్. ఒకటి రికార్డ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్ డే ఇన్సూరెన్స్ గురించి ఎంత టైం పని చేస్తారు? ఎంత టైం పని చేస్తారు? 8 hours. 8 hours అన్నవాళ్ళు చేయొద్దండి. ఫస్ట్ సగం మందికి భయం అయింది, ఎందుకైనా మంచిదిలే చేద్దాం, లోపల మనసులో చేయెత్తాలన్నా ఎత్తని వాళ్ళు ఉన్నారు. 8 hours పని చేయటం అనేటువంటిది ప్రపంచంలో ఏ సేల్స్ ఇండస్ట్రీస్లో కూడా జరగదు. 8 hours సేల్ చేస్తే ఈ హాల్లో ఉండరు.
ఎక్కడో ఉంటారు, ఈ హాల్లో ఉండరు మీరెవరు కూడా. ద మ్యాక్సిమం టైం బై ఎ సేల్స్ పర్సన్ ఈజ్ 92 minutes. ఇట్ ఈస్ అ రిసర్చ్ డన్ బై ది అమెరికన్ యూనివర్సిటీస్ లాంగ్ ఎగో. 1928లో జరిగిన రిసర్చ్లో చెప్పింది ఏంటి అంటే ద హైయెస్ట్ టైం పీరియడ్ స్పెంట్ బై ది సేల్స్ పర్సన్ ఈజ్ 92 minutes. తర్వాత మళ్ళీ 2008లో చేశారు, సేమ్ అదే 92 minutes. ఇది ఎలా గెస్ చేయాలి? ఇది నేను చెప్పింది అబద్ధమా నిజమా అనుకుంటే మీరు ఇందాకట్లాగానే రికార్డింగ్తో పాటు మీ మొబైల్లో ఉన్నటువంటిది, స్మార్ట్ మొబైల్లో వాడుతున్న స్మార్ట్ పీపుల్ అయినటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీకు ఒక స్టాప్ క్లాక్ అని ఉంటుంది. ఎప్పుడన్నా వాడామా దాంట్లో? ఎప్పుడన్నా చూసామా? అసలు స్టాప్ క్లాక్ ఉంటుందా మన దాంట్లో? ఉండేటట్టయితే మీ యొక్క పీరియడ్ ఏంటి అంటే మీరు కస్టమర్ ఇంట్లోంచి వెళ్ళి క్యాన్వాస్ చేసి బయటకు వచ్చేటువంటి పీరియడ్ని ఏదైతే ఉంటుందో డైలీ ఒకసారి ఆ స్టాప్ క్లాక్లో నోట్ చేయండి. స్టాప్ క్లాక్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేయటమే బయటకు వచ్చిన తర్వాత. ఆ విధంగా ఒక రోజు చొప్పున చేసి చూడండి. 1 నెల రోజులు పని చేయండి దీని మీద. ఎన్నో వింటున్నాం, ఎన్నో జరుగుతుంది. ఫార్చునేట్లీ ఇవాళ రోజున మనం డిసెంబర్ నెలలో ఉన్నాం. అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు MDRT అవుతారని చేతులు ఎత్తారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నెక్స్ట్ ఇయర్ కూడా కావాలి అంటే, పెరిగినటువంటి దాంతో కూడా కావాలి అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కువ చేయాలి. కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి 2 ఏదైతే ఉన్నాయో, రికార్డ్ యువర్ కాన్వర్జేషన్ అండ్ అట్ ద సేమ్ టైం రికార్డ్ యువర్ టైం. మీరు కస్టమర్ దగ్గర ఉంటున్నటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేయండి. ఆ రికార్డుని ఎక్కడన్నా రాసుకోండి. 1 నెల రోజులు చూడండి. మీరు ఇందాక అనుకున్నటువంటి 8 hours ఎక్కడున్నాయో తెలుస్తుంది. జస్ట్ మీరు ఆ టైంని, ఆ 92 నిమిషాలని 184 నిమిషాలకి కన్వర్ట్ చేసినట్టయితే మీ యొక్క ఇన్కమ్ డబుల్ అవుతుంది. గట్టి చప్పట్లు కొట్టుకోవాలి మిత్రులారా. నేను మీ 8 గంటలు అడగలేదు మిత్రమా. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ 184 minutes ఏ డే. ఎప్పుడు ఆ 184 నిమిషాలు కస్టమర్ ఇంట్లో ఫేస్ టు ఫేస్ మీటింగ్ చేసినటువంటి 184 నిమిషాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నీకు డబ్బులు ఇస్తున్నాయి. మిగిలిన టైం అంతా నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నావు నాకైతే తెలియదు. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. విని రేపు 6 నెలలకి రిటైర్ అవ్వబోతున్నాను కూడా. వింటూనే ఉన్నాను. నా మిత్రులు కూడా ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. నాకు ఇక్కడ హాల్లో ఉన్నటువంటి నాకు 10-12 మంది పిల్లవాళ్ళు వచ్చారు కూడా. వింటూనే ఉన్నాను. బట్ వెన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ యువర్ యాక్టివిటీ డెఫినెట్లీ రిజల్ట్స్ కమ్. నీ యొక్క యాక్టివిటీలో మార్పు లేకుండా నువ్వు చేసిందే చేసుకుంటూ, ఇందాక మనం అనుకున్నటువంటి 2 సిచ్యువేషన్లు అయినటువంటి నోయింగ్ దే పాస్ట్ ఏదైతే ఉన్నానో అక్కడే ఉండిపోతున్నాను. ఎంతో అనంతమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్నా నేర్చుకోకుండా నేను ఏదైతే చేస్తున్నానో అదే చేస్తూ రిజల్ట్ వేరే రావాలనుకుంటున్నాను. వస్తుందా? గట్టిగా చెప్పాలి. వస్తుందా? మరి రావాలంటే ఏం చేయాలి? మాట్లాడుకుందాం. రావాలంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అబ్బా. ఏం చేయాలి? ఎవరు మారాలి? మళ్ళొకసారి గట్టిగా. ఎప్పటి నుంచి మారదాం? నిజంగామేనా? ఒక్కసారి సార్ గణపనేశ్వర సార్ తలుపులు తీయంగానే బయటకు పోగానే మారతారా? ఆయన గట్టిగా వేయించాడు. ఆయనకి తెలుసు బయటకు పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు. ఆయనకు ఉన్న అనుభవం అలాంటిది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు చెప్పేది లేదబ్బా. ఇట్ ఈస్ అడల్ట్ ఎడ్యుకేషన్. చాలా కష్టం. పిల్లవాడికంటే నేను నయానో భయానో ఓ చాక్లెట్ ఇచ్చో చెప్పొచ్చు, ఒక బెత్తం చూపించో చెప్పొచ్చు. నీకు నువ్వు మారాల్సిందే, నేను మార్చేది ఏం లేదు. నేను ఎంతసేపటికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను, నాకు తెలిసింది ఏదన్నా ఉంటే మీకు ఇవ్వగలను. మారాల్సింది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మాత్రమే. దానికి కావాల్సింది ఏదైనా ఉంది అంటే ఇటువంటివి కొన్ని సహాయం చేస్తాయి. ఇవాళ రోజున ఎవరి దగ్గరకో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఎవ్రీథింగ్ నీ చేతిలోనే ఉంది, నీ యొక్క మొబైల్లోనే ఉంది. యువర్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్ టు గైడ్ యూ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. నో బడీ ఎల్స్ కెన్ గైడ్ యూ ఈవెన్ బెటర్ వే. ఎందుకంటే దానికి తనాపరా భేదం లేదు. చాలా మంచిగా గైడ్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది నేర్చుకున్నాం కూడా, కానీ దాన్ని వాడటం లేదు. సో టు డబుల్ యువర్ ఇన్కమ్, చెక్ యువర్ టైం విత్ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నది రికార్డ్ చేసుకోండి. చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఏ రకమైన తప్పులు చేస్తున్నామో తెలుస్తుంటుంది.
ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ అబ్జెక్షన్స్. యాక్చువల్గా అబ్జెక్షన్ హ్యాండిలింగ్లో దేర్ ఆర్ 1 2 3 4 5 6 స్టెప్స్ ఉంటాయి. ఎస్ L U A A C. You can structure your objection handling using a simple formula. ఇదే నా సొంత తెలివితేటలేం కాదు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మీద బుక్ రాసినటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలు ఇది. బాగా గుర్తుంచుకోండి, ఏదైనా సరే నాకు కావాలి అనుకుంటే దొరుకుతుంది. అబ్జెక్షన్ హ్యాండిలింగ్లో టాపిక్ ఇచ్చుకుంటున్నప్పుడు అబ్జెక్షన్ హ్యాండిలింగ్ మీద బుక్స్ ఏమన్నా ఉన్నాయా అని నేను రీడ్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ ఐ హ్యావ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్ బికాజ్ ఐ హ్యావ్ టు టీచ్ యూ. అప్పుడు ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, స్టే కామ్. కస్టమర్ ముందు ఏదైనా అబ్జెక్షన్ రాగానే ఓవర్గా రియాక్ట్ కాకండి, కామ్గా ఉండండి, అతను ఏం చెప్తున్నానో వినండి. అసలు ఏంటి అతను చెప్దామనుకున్నది, ఒక నిమిషం పాజ్ ఇవ్వటంతో అసలు మీకు ఒక బ్రెయిన్లో ఒక విధంగా మనకు అసలు చెప్తున్నది ఏంటి అనేది అర్థమవుతుంది. లిజన్ యాక్టివ్లీ. లిజనింగ్ అంటే ఆయన ఏదో చెప్తున్నాడో నేనేటో చూస్తున్నాను కాదు, అతను చెబుతున్నటువంటిది పూర్తిగా నేను విని ఆకళింపు చేసుకోవాల్సినటువంటిది ఉంది. ఎప్పుడైతే యాక్టివ్ లిజనింగ్ అనేటువంటిది ఆకళింపు చేసుకుంటానో, అండర్స్టాండ్, ఆస్క్ ప్రోబింగ్ క్వశ్చన్స్. అండర్స్టాండ్, ఆస్క్ ప్రోబింగ్ క్వశ్చన్స్. ఒక 10 నిమిషాల తర్వాత ఇది ఇప్పటివరకు మీకు ఎలా అనిపించింది, అసలు ప్రజెంటేషన్లో ఉన్నటువంటి 10 నిమిషాలలో నేను ఏం ప్రజెంట్ చేశాను దాని గురించి నేను ఎప్పుడన్నా అడుగుతున్నానా? నాకు తెలిసిన ప్రజెంటేషన్ ఒకటే, టేబుల్ 936, 16 ఏళ్ళు కట్టండి 25 ఏళ్ళ తర్వాత డబ్బులు వస్తాయి, లేదా 15 ఏళ్ళు కట్టండి 21వ సంవత్సరం డబ్బులు వస్తాయి. అయిపోయింది నా ప్రజెంటేషన్, అంతే కదా. దిస్ ఈజ్ మై ప్రజెంటేషన్. అసలు ప్రజెంటేషన్ అనేటువంటి దాంట్లోనే చాలా ఉంది. అసలు నేను ఎలా ప్రజెంట్ చేస్తున్నాను, దేన్ని ప్రజెంట్ చేయబోతున్నాను, చేయడానికి ముందు నేను ఏం చేశాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, ఎక్నాలెడ్జ్ ది కన్సర్న్. ఆయనకి ఏదన్నా ఉంటే, అవును సార్ మీరు చెప్పింది నిజమే. ఫస్ట్ ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు అబ్జెక్షన్ హ్యాండిలింగ్లో ఏదైతే కస్టమర్ ఏదైతే చెప్తున్నాడో దానికి మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, మీరు చెప్పింది సబబుగానే ఉంది కానీ, ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అతను చెప్పిన దాన్ని ఓకే చెప్తూ కానీ అని వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్సర్ విత్ వాల్యూ అండ్ బెనిఫిట్. వాల్యూ బెనిఫిట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, హౌ ద వాల్యూ ఆఫ్ యువర్ పాలసీ ఈజ్ చేంజింగ్ ది లైఫ్ ఆఫ్ ది కస్టమర్. నా యొక్క పాలసీలో వచ్చేటువంటి మెచ్యూరిటీ అమౌంట్ ఏ విధంగా పనికొస్తుందో చెప్పటం అనేటువంటిది వాల్యూను బెనిఫిట్ని క్రియేట్ చేయటం. 15 ఏళ్ళు కట్టు 21 ఏళ్ళు డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు అవి డబ్బులు ఏ రకంగా అవసరపడతాయి, ఆ కుటుంబంలో ఆ డబ్బులు ఆ క్షణాన ఏ విధంగా వాడుకోవటానికి పనికొస్తుంది అనేటువంటిది వాల్యూ ఎడిషన్ అనేటువంటిది నేను ఇవ్వనప్పుడు అది అతనికి అర్థం కాదు. ఎందుకంటే 99% ఆఫ్ ద ఏజెంట్స్ ఆర్ గివింగ్ ప్రజెంటేషన్ జస్ట్ మొబైల్లో ఉన్నటువంటిది వాట్సాప్లో నేను షేర్ చేస్తున్నాను, ఆల్ ఇన్ వన్లో వస్తున్నది, దానిని యాజ్ ఇట్ ఈస్గా నేను షేర్ చేసేస్తున్నాను. నథింగ్ మోర్ దాన్ దట్. అతని కస్టమర్ లైఫ్ సైకిల్ ఏంటి, కస్టమర్ ఎంత వయసులో ఉన్నాడు, అతనికి ఉండేటువంటిది ఏంటి, ఏది అనాలసిస్ ఆఫ్ ది కేవైసీ అనేది కస్టమర్ యొక్క విషయం ఏది కూడా నేను చూపెట్టాను. లైఫ్ లైన్ గీయటమే చాలామందికి ఇవాళకి కూడా రాదు. ఏజ్ తీసుకొని ఫస్ట్ బోర్డు మీద లేదా పెన్ను మీద పెట్టి ఈరోజు వయసు ఎంత, ఇక్కడి నుంచి 20 సంవత్సరాల కాలంలో ఏమేం జరగబోతున్నాయి, నేను చెప్పినటువంటి పాలసీ 25 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుందంటున్నాను. ఈ 25 సంవత్సరాల కాలంలో పాలసీదారుడికి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఎప్పుడన్నా నేను చెప్పానా, చూశానా, అడగలేదు. అసలు ఆయనకి 10 ఏళ్ళకి అవసరం ఉన్నాయా, 12 ఏళ్ళకి అవసరం వస్తున్నాయా, ఇవాళ 8 ఏళ్ల పిల్ల ఉన్నది, ఇంటర్మీడియట్కి డబ్బులు అవసరం అవుతాయి, 6వ తరగతి చదువుతున్నారు, ఇంక7 ఏళ్ళకే డబ్బులు కావాలి, నేను 25 సంవత్సరాలదే చెప్తాను ఎందుకంటే రీజన్ నాకుంది కాబట్టి. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, అది మిస్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో నీకును ఆయనకి ఉన్నటువంటి ఆబ్లిగేషన్తో ఆయన నిన్ను రిజెక్ట్ చేయలేక ఏం చెప్తున్నాడు అంటే మళ్ళీ చూద్దాంలే, లేదా ఏదో సాకు చెప్తున్నాడు. అది నువ్వు నిజం అనుకుంటున్నావు, నువ్వు నాకు వచ్చి చెప్తున్నావు, నువ్వు మళ్ళీ 4 రోజుల తర్వాత అతని దగ్గరికి వెళ్తున్నావు, మళ్ళీ ఇంకేదో చెప్తున్నాడు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఇది ఒక చక్రం అయిపోయింది. ఈ చక్రంలోనే తిరుగుతున్నాను, 8 గంటలు పని చేస్తున్నాను. ఆ యొక్క 8 గంటల కాలం కూడా పని చేస్తున్నాను. క్లోజ్ కాన్ఫిడెంట్లీ. క్లోజ్ చేసేటప్పుడు కూడా ధైర్యంగా చెప్పండి. సో ఈ రకంగా మాస్టర్ ది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక్కరోజు రాదు.
ఇది జాగ్రత్తగా ఎవ్రీడే నేను ఈ ప్రాసెస్ని చూస్తూ ఈ ప్రాసెస్ని నేర్చుకుంటూ చేసిన రోజునే అది నాకు అలవాటు అవుతుంది. అప్పుడు మాత్రమే నేను అనుకున్నది ఏదన్నా సాధించడానికి వీలవుతుంది. ఒకరోజు ఏదో వినిపోయి ఈ విధంగా సార్ ఏదో చెప్పాడు ఎస్ఆర్ఎస్లు యూ అన్నాడు ఏదో అనుకొని చూసుకుంటే కాదు. దాన్ని కంపల్సరీ స్క్రూపులస్గా నేను అందుకని అంటున్నాను, రికార్డు చేస్తేనే తెలుస్తుంది. వెనెవర్ ద కాన్వర్జేషన్ విత్ ది కస్టమర్, నేను ఎప్పుడైతే మాట్లాడుకుంటూ నేను రికార్డు చేసుకుంటానో అతనేం చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాను, ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో లేకపోతే ఇంకెక్కడన్నా వేరే ఉన్నాయా, ఆయన చెప్పింది నేను సరిగా విన్నానా, ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి అంటే నాకు వెనక్కి వెళ్ళి నేను ప్లే చేసుకొని చూడటానికి ఫార్చునేట్లీ ఇవాళ మనం అందరం కూడా మొబైల్ యుగంలో ఉన్నాం, స్మార్ట్ మొబైల్ యుగంలో ఉన్నాం. వాడుకుందాం. వాళ్ళ రోజున వాడుకుంటే లాభం ఉంది, వాడుకున్న వాడికి వాడుకున్నంత. ఇందాక మీరు అన్నట్టుగా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఆ ఇంట్రెస్ట్ కలిగించడానికి ఏదన్నా ఎనాలజీ ఉందా అనేది మనం చూసేటట్టయితే, ఒక ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ లేకపోవటానికి ఇంట్రెస్ట్ ఉండడానికి తేడా ఏంటంటే లోపలికి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లును చూసిన తర్వాత కదా. అదే మాట చెప్పండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నిజమే సార్, మీకు ఇంట్రెస్ట్ లేని మాట నిజమే. మీరు ఏదన్నా ఇల్లు కొందాం అనుకుంటుంటే డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారా, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత రిజెక్ట్ చేస్తారా? హౌస్ అనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా కారు కొన్నా ఏదైనా సరే మీరు రిజెక్ట్ చేసేటప్పుడు చూసిన తర్వాత రిజెక్ట్ చేస్తారా, చూడకముందు రిజెక్ట్ చేస్తారా? ఏమంటాడు అప్పుడు? చూసిన తర్వాత. ఇది కూడా అంతే సార్, మా పరాట కూడా చూడండి, వినండి, విన్న తర్వాత మీకు లెక్కకపోతే చెప్పండి. సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఏ ఖచ్చితమైనటువంటి ఎగ్జాంపుల్స్తోనే మనము వాటిని కౌంటర్ చేయవలసి ఉంటుంది. అవి ఏవి కూడా ఇబ్బందికరమైనటువంటి అబ్జెక్షన్స్ కావు, వాటన్నిటిని కూడా మీరు నేర్చుకోవచ్చు. నీడ్ ఎనాలిసిస్, అసలు ఇది చేయకపోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడనే వస్తున్నాయి. కస్టమర్ నీడ్ అనాలిసిస్ని నేను ఎప్పుడైతే చేయటం లేదో, కస్టమర్ నీడ్ నాకు తెలియనప్పుడు నేను ఒక ప్రోడక్ట్ గురించే మాట్లాడుతున్నాను, ఆ నీడ్ గురించి నాకు తెలియటం లేదు. 8 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో ఇంట్లో ఉంది ఒక అమ్మాయి, నేను మాత్రం 15 సంవత్సరాలే చెప్తున్నాను. అతని నీడ్ 6-7 ఏళ్లలోనే ఉంది. ఆ నీడ్ని నేను ప్రొజెక్ట్ చేయకుండా నా ఇష్టం వచ్చినటువంటి ప్రోడక్ట్తో నేను మాట్లాడుతున్నాను. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ నీడ్ని కూడా క్యాటర్ చేసేటువంటి ప్రోడక్ట్ నీ దగ్గర ఉంది, కానీ ఫర్ సమ్ రీజన్స్ you are not projecting that product for the need. యాక్చువల్గా కావాల్సిన నీడ్కి ఏదైతే చేయలేకపోతున్నావో అప్పుడు సగం అయిపోతుంది. అసలు నీడ్ అనాలిసిస్ చేయడానికి నీ దగ్గర ఏదైనా టూల్ ఉందా? once again I am asking, do you carrying any brochure or any pamphlet or any for that matter ఏదైనా టూల్స్ ఉన్నాయా? బేసిక్గా గుర్తుంచుకోండి, గతంలో నడిచినట్టుగా ఈ వ్యాపారం నడవదు. యూ నీడ్ మోర్ టూల్స్. మీకు వాటి రోజున పనిముట్లు అవసరం. పనిముట్లు అవసరం ఎవరికి అవసరం అవుతుందంటే వృత్తి చేసే వాళ్ళకి పనిముట్లు అవసరం, ఉద్యోగం చేసేవారికి పనిముట్లు అక్కర్లేదు. నీది వృత్తే ఉద్యోగమా? నీది వృత్తి అయ్యేటట్టయితే కంపల్సరీ వృత్తికి సంబంధించిన పనిముట్లు ఉన్నాయా? వృత్తికి అనేక రకమైనటువంటి కొత్త పనిముట్లు అవసరం అవుతున్నాయి. ఇవాటి రోజున నీ ఇన్సూరెన్స్ రంగంలో కూడా అనేక పనిముట్లు వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి టూల్స్ని నువ్వు గ్యాదర్ చేసుకుంటున్నావా? దెర్ ఆర్ సో మెనీ టూల్స్ ఇవాళ మార్కెట్లో కావాలనుకుంటే టూల్స్ వస్తున్నాయి. ట్రస్ట్ బిల్డింగ్ ఎనీవే యు ఆర్ డూయింగ్. సో ఈ రకంగా నేను ఎప్పుడైతే చేసుకుంటున్నానో, ఓవర్ సెల్లింగ్ ఎప్పుడూ కూడా మీద పడ్డట్టుగా డోంట్ పుష్ ది ప్రోడక్ట్, లెట్ హిమ్ లిజన్ అండ్ చూసిన తర్వాతనే చేయండి. సో ఎంబ్రేస్ అబ్జెక్షన్స్ అనేవి ఎన్ని ఎక్కువగా వస్తే అంత సేల్ జరుగుతుంది, భయం అక్కర్లేదు. అబ్జెక్షన్ హ్యాండిలింగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ టాస్క్, ఇట్ ఈస్ ఆల్రెడీ లీక్డ్ పేపర్. దానికి సంబంధించినటువంటి టూల్స్ మళ్ళీ మనం ఎప్పుడన్నా ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద టాపిక్ ఐ వాంట్ టు డీల్ ఇన్ ద ఫస్ట్ సెషన్. ఓకేనా? హలో, నాకు తెలియాలి కదా. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్లో మేజర్ అబ్జెక్షన్కి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే యువర్ కస్టమర్ యొక్క ఆలోచన ధోరణులు అవన్నీ మారినాయి. కాబట్టి జనరేషన్స్ పర్స్పెక్టివ్స్ ఆన్ మనీ అండ్ స్పెండింగ్, ఇది మనిషి యొక్క డబ్బుల మీద ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలా మారుతూ వచ్చిందో ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా?
అసలు మనిషి ఏ విధంగా డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాలు మనకు తెలుసు అని మనం అనుకుంటున్నాం. అసలు ఎలా ఉన్నాయి? ఒక 40, 50, 60 సంవత్సరాలుగా జనరేషన్స్ అంటే ఏంటి? తరాలు. రైట్ మ్యామ్, తరాలు. వాటిని ఇవాటి రోజున సైంటిఫిక్గా చెప్తున్నారా తరాల గురించి? అండర్స్టాండింగ్ స్పెషల్ ఎక్స్ప్లోర్ డిస్టింక్ట్ ప్యాటర్న్స్, సేవింగ్ బిహేవియర్, ఏజ్ గ్రూప్ ఇన్సైట్స్. ఒక్కొక్క తరం ఏ రకంగా ఆలోచిస్తుంది అనేటువంటిది సైంటిఫిక్గా ఇవాటి రోజున చెప్తున్నారు. ఇవి జనరేషన్స్ అంటున్నారు. 1928 to 1945 ఉన్నటువంటి జనరేషన్ ఏదైతే ఉందో సైలెంట్ జనరేషన్. ఎంతమంది విన్నాం ఈ పదం? అసలు దీనికి సైలెంట్ జనరేషన్ అనే పేరు ఎందుకు వచ్చింది తెలియాలి అట్లీస్ట్. ఎందుకు ఏమండి సార్? అప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? అసలు మనం పుట్టలేదు కాబట్టి మనకు అనవసరం అనుకుంటున్నాం. 1928 to 1945 ఏం జరిగింది అంటే ఈ ప్రపంచంలో 2 పెద్ద ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా దగ్గరగా ప్రతి ఒక్క దేశము ఆ యుద్ధాలలోనే పాల్గొన్నది. ఎకానమీ దెబ్బతిన్నది. ఎవరు కూడా ఏమీ ఆలోచించలేనటువంటి స్థాయిలోనే ఉన్నారు. ఇట్ ఈస్ బికమింగ్ ఏ సైలెంట్ జనరేషన్. తర్వాత 1946 నుంచి 1964 వరకు వచ్చేటువంటి దాన్ని బూమర్స్ అంటున్నారు, బేబీ బూమర్స్ అన్నారు. ప్లీజ్, బేబీ బూమర్స్ అంటున్నారు. ఏంటి ఈ జనరేషను? అసలు బేబీ బూమర్స్కి పేరు ఎందుకు వచ్చింది? ఈ జనరేషన్కి ఏం జరిగింది అంటే 44 తర్వాత ప్రపంచ యుద్ధాలు ఆగిపోయిన తర్వాత ప్రపంచంలో 40% మంది యుద్ధంలోనే పాల్గొన్నారు. సైనికులుగా ఉన్న వాళ్ళందరూ ఇండ్లకి రావటం జరిగింది. ప్లీజ్ కైండ్లీ లిజన్. మీకు ఎక్కడ ఎవరైనా చెప్తే చెప్పుండొచ్చు, మళ్ళీ కూడా వినండి, కానీ ఇప్పుడు తెలుసుకోండి. అప్పుడు ఈ సైన్యం అంతా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే దే స్టార్టెడ్ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండటం అప్పుడే స్టార్ట్ అయింది. పిల్లల కంటం స్టార్ట్ అయింది. జనాభా ఒకేసారి హైక్ అయింది. ఆ పీరియడ్ని మనం ఏమంటున్నాం? అందరూ చెప్పవలసిన అవసరం ఉంది. ఏమంటున్నాం? అది ఆ సెకండ్ జనరేషను. తర్వాత 65 నుంచి 80కి వచ్చేసరికి జనరేషన్ ఎక్స్ అన్నారు. తర్వాత 81 to 96 మిలీనియల్స్ అన్నారు. జనరేషన్ జెడ్ అన్నారు. ఇవాళ జనరేషన్ ఆల్ఫా అంటున్నారు. సార్ ఇవన్నీ నాకు ఎందుకు అసలు? నేను ఎల్ఐసి ఏజెంట్ కదా, నాకు తెలవాల్సింది జీవన్ లాభమును, జీవనోత్సవమును, ఇంకేదో కదా, నాకెందుకు సార్ ఇవన్నీ? అవునా? ఇవన్నీ కూడా అవసరమవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటి జనరేషన్ ఎక్స్ అయితే ఉందో మిలీనియల్స్ ఎవరైతే ఉన్నారో 1981 to రాసుకోండి, 1981 to 1996 పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఏదైతే ఉందో మిలీనియల్స్ అంటున్నారు. వీళ్ళు ఎవరు? వాళ్ళ ఏజెస్ ఏంటి అంటే ఇవాళ 2025లో ఉన్నాం మనము. 1981లో పుట్టి ఉంటే వాడికి 19 + 25 44 సంవత్సరాలు. 96లో పుట్టి ఉంటే అవి 4 ఇవి 25 29 సంవత్సరాల వయసు నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భారతదేశ జనాభాని మిలీనియల్స్ అంటున్నారు. ఇది ఎంత ఉంది ఈ దేశంలో? 140 కోట్ల జనాభాలో దగ్గరగా 48 నుంచి 50 కోట్ల జనాభా ఇది ఉంది. ఈ మిలీనియల్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ జనాభాలలో ఏ ఒక్క దేశ జనాభాని అంత లేదు. వీళ్ళంతా కూడా ప్రొడక్టివ్ లైఫ్ సైకిల్లో ఉన్నారు. వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ సైకిల్ ఏదైతే ఉందో అటువంటప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇది ఎంతకాలం ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ఎ బిగ్ టాపిక్. కానీ నాకు ఫండమెంటల్గా మినిమం నాలెడ్జ్ వాళ్ళ రోజున తెలవకపోతే వీడి యొక్క ఆలోచనలు ఏంటి, వీళ్ళ యొక్క ఆలోచన ఏమున్నది, వీళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు డబ్బుల పరంగా అనేటువంటిది నాకు తెలియాలి. సైలెంట్ జనరేషన్ 1920 డిసిప్లిన్డ్ ఫ్రిగాలిటీ, స్ట్రాంగ్ సేవర్స్, అవాయిడ్ డెట్. పాత తరంలో సేవింగ్ చేసేవాళ్ళు, అప్పులు అంటే భయపడేవాళ్ళు. అదేవిధంగా సెక్యూరిటీ ఓరియంటెడ్, ప్రిఫర్స్ ఎఫ్డీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాషియస్ స్పెండింగ్, మినిమలిజం, ఫ్యామిలీ లెగసీ. కుటుంబానికి ఏదైనా ఇచ్చి వెళ్ళాలి, నా తరంలో నేను ఏదైనా ఇచ్చి వదిలి వెళ్ళాలి అనేటువంటి తరం ఏదైతే ఉందో సైలెంట్ జనరేషన్ అన్నాము. బేబీ బూమర్స్కి వచ్చేటప్పటికి హార్డ్ వర్కింగ్, ఎథికల్, లాయల్, రెస్పెక్ట్ అథారిటీ, ఫ్యామిలీ సెంట్రిక్ సేవింగ్, సెక్యూరిటీస్. మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు అసలు ఎల్ఐసి లేనే లేదు.
64 నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పిఎఫ్లు ఎల్ఐసి రావడం జరిగింది. ఎందుకంటే భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చింది. బాగా గుర్తుంచుకోండి, ఇవి ఎందుకు అంటే ఇవి తెలిస్తేనే ఇవాళ రోజున నేను మార్కెట్లో మూవ్ అవ్వడానికి ఇవాళ రోజున నేను ఎవరి దగ్గరికి వెళుతున్నాను, ఏ రకమైనటువంటి వాడి ఇవాళ 60 వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే పాట పాడి ఇవాళ 20 వాడి దగ్గర ఒకే పాట పాడుతున్నాను, నాకు వర్కౌట్ అవ్వటం లేదు, నాకు కుదరటం లేదు. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ జనరేషన్ ఎక్స్ వచ్చేటప్పటికి ఇండిపెండెంట్, స్కెప్టికల్, వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఎక్కువ ఉండేది, వాల్యూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది. ఈ రకంగా ఈఎంఐ ఫ్రెండ్లీ స్పెండింగ్. జనరేషన్ ఎక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈఎంఐస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు జనరేషన్లో ఈ ఈఎంఐ కల్చర్ లేకుండే. ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిలీనియల్స్కి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్సెస్ ఓవర్ ఎసెట్స్. నేను కొనుక్కోవాలని కోరుకోవటం లేదు. ఐ విల్ హైర్ ఎ బ్యూటిఫుల్ కార్ ఫర్ 1 year అండ్ జస్ట్ లీవ్ ఇట్. నాకు ఇవాళ బెంచ్ కొనుక్కోవాలి అనుకునేది కోరికుంటే 80 లక్షలు 70 లక్షలు పెట్టి బెంచ్ కొనాలి. ఈ తరంలో అవసరం లేదు. 1 సంవత్సరం పాటు బెంచ్ కార్ని అద్దెకి తీసుకొని తిరుగుదాం, ఎక్స్పీరియన్స్ను కొనుక్కుందాం. పూర్తిగా 80 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని మళ్ళీ అమ్ముకోవడం ఇబ్బంది. ఈ రకమైనటువంటి ఆలోచన దృక్పథం ఏదైతే ఉంటుందో, ఈ తరం యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఓవర్ ఎసెట్. అదేవిధంగా డిజిటల్ సేవింగ్ గ్రోత్. ఎవ్రీ మనీ. ఇవాళ రోజున ఎవరైనా బ్యాంకుకి వెళ్తున్నారా? మీరు ఎప్పుడన్నా బ్యాంకుకి వెళ్ళి రండి, ఒకసారి తెలుస్తుంది. బ్యాంకులు ఖాళీగా ఉంటాయి శుభ్రంగా. పాత ఎవరైనా కనపడ్డాడు అంటే బ్యాంకుకి వెళ్ళి అలవాటు ఉన్న 60 పైన కనపడతాడు. మీకు 60 పైన కనపడతాడు తప్ప యంగ్ జనరేషన్ పీపుల్ బ్యాంకులో కనపడని కూడా కనపడరు. న్యూ ఏజ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిస్, క్రిప్టో, రోబో అడ్వైజరీస్. ఇవాళ మనం పొద్దున్న లేస్తే అడ్వర్టైజ్మెంట్లు చూస్తూనే ఉన్నాం. ట్రేడింగ్ అసలే కొత్త. ఆ ట్రేడింగ్లో కూడా మనకు ఎవరన్నా టెక్నాలజీ వేసేటైతే దాని ద్వారా టెక్నాలజీ. ఇవాళ ఆర్డినరీ ట్రేడింగ్ చేస్తే లాసెస్ వస్తున్నాయి. మీరు ఏదైనా సరే ఒక యాప్ ద్వారానో లేకపోతే దేనో దాన్ని కొనుక్కోమంటున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్ డ్రివెన్ స్పెండింగ్. ఇన్ఫ్లుయెన్సర్ డ్రివెన్ స్పెండింగ్ అంటే ఎవరో వచ్చి మ్యూచువల్ ఫండ్ సహీ హై, ఎవరు చెప్తున్నారు? ఒక ఆయన చెప్తున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్. పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఎవరండి? మ్యూచువల్ ఫండ్ సహీ అని యూట్యూబ్లో ఎవరు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరెవరో చెప్తున్నారు. క్రికెటర్ చెప్తుండొచ్చు, మహేష్ బాబు చెప్తుండొచ్చు, ఇంకెవరైనా చెప్పొచ్చు, ఇంకొక ఆయన చెప్పొచ్చు. దే ఆర్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంది. బిఎన్పిఎల్ యూజ్ ఎక్కువైంది. వాట్ ఈస్ బిఎన్పిఎల్? బై నౌ పే లేటర్. పొద్దున్నే ఒకటి అమెజాన్లో పెట్టేస్తాను, బిఎన్పిఎల్ వస్తుంది, తర్వాత ఎప్పుడో కట్టుకుంటాను. ఈ రకమైనటువంటి జనాభాతో మనం డీల్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది? ఇవాళ రోజున నేనేదో అబ్జెక్షన్ అనుకుంటున్నాను, నేను అదే పాత స్థాయిలోనే ఉన్నాను. సో దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్. కొద్దిగా జనరేషన్ జెడ్ ఏమంటున్నాడు, ఆల్ఫా ఏమంటున్నాడు, బీటా ఏమంటున్నాడు. సో మనుషులు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు మిస్ మ్యాచ్ అవుతుంది. అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాను దీన్ని. ఏమంటాము? ఎసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్. నేను చెప్తున్నది ఒకటి, అతను కోరుకుంటున్నదట్టి. ఏఎల్ఎం ఎప్పుడైతే ఉంటుందో అతనికి ఇబ్బంది అవుతుంది. కంటిన్యూయేషన్లోనే ఈ జనరేషన్స్ ఏం కోరుకుంటున్నాయో చూసాం. వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా షిఫ్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. అసలు గత సంవత్సరం గడుస్తున్నటువంటి సంవత్సరం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈ సంవత్సరంలో ఇండియన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటున్నారో ఇండియన్ హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. బ్యాంక్ డిపాజిట్స్ అప్రాక్సిమేట్లీ 45.2% ఉండేటువంటివి 100 రూపాయలు ఏదన్నా ఉంటే బ్యాంక్ డిపాజిట్లు 45 రూపాయలు ఉంటున్నాయి ఇవాటికి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే డిక్లైన్డ్ డ్యూ టు లో ఇంట్రెస్ట్ రేట్ అండ్ సర్చ్ ఫర్ హై రిటర్న్స్. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్లో తగ్గుదల మొదలైంది. ఇంతకుముందు బ్యాంక్ ఎఫ్డీలు చేసేవాళ్ళు, అది తగ్గుతుంది. మీ అందరికీ తెలుసు, నిన్ననే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 0.25% తగ్గించారు. అవునా? అంటే గడిచిన 4 సంవత్సరాలుగా కానీ 3 సంవత్సరాలు కానీ ఏం జరుగుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ మరి తగ్గుతున్న విషయాన్ని మీరు గ్రహించారు, మీ కస్టమర్ కూడా తెలుసుకుంటున్నాడా? ఎందుకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు కాబట్టే మన ప్రోడక్ట్ కొనట్లే. నువ్వు అనుకుంటున్నావు తెలియదని ఆయనకి. ప్రాబ్లం ఏంటంటే నీకన్నా నాకన్నా ముందు నా కస్టమర్ ఈజ్ మోర్ అవేర్ అబౌట్ ఫైనాన్స్ గురించి ఆయనకి ఎక్కువ తెలుస్తుంది ఇవాళ. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ పెరిగిందా తగ్గిందా అని చూస్తే పెరిగింది.
17 to 18% నుంచి 21% అయింది. మ్యూచువల్ ఫండ్ షేర్ పెరిగింది, క్యాష్ హోల్డింగ్స్ తగ్గుతున్నాయి. అసలు నేను ఊహిస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నేనేమనుకుంటున్నానంటే ఇన్సూరెన్స్ తగ్గిపోయింది అనుకుంటున్నాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో టోటల్ కమిషన్ టు డిస్బర్సర్ ఇన్ ఇండియా ఎంత? కమిషన్ వైజ్గా ఇన్సూరెన్స్ పరంగా ఎంత డిస్బర్స్ చేసింది? నేను అదే ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఫండమెంటల్ దాని మీదనే బతుకుతున్నాను, కానీ అది అసలు మొత్తం ఎంత డిస్బర్స్ చేసిందో కూడా నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? తెలుసుకుంటేనే కదా ఈ ఇండస్ట్రీలో దగ్గర 50,000 కోట్ల రూపాయల కమిషన్ ఇస్తే నాకెంత వచ్చింది అనే విషయాన్ని అసలు నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ ఇండస్ట్రీలో నేను ఉండొచ్చా లేదా? అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగింది ఇన్సూరెన్స్ ప్రీమియం. నేను తెచ్చానా, నాకు రాలేదా, నా బ్రాంచ్కి వచ్చిందా పక్కన పెడదాం. యాజ్ ఏ హోల్ ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ ప్రీమియం బ్రాట్ టు ది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్. ఇవాళ చెప్పేది ఏంటి అంటే, ఈ దేశంలో ఇంకా ఇంతకన్నా ఎక్కువ పోతుంది. 14 to 15%తో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటే 5 yearsలో డబుల్ అవుతుంది. ఇన్సూరెన్స్ ప్రీమియము ఇవాళ దగ్గరగా 7 లక్షల కోట్ల రూపాయలు ఉంటే వచ్చే 5 ఏళ్లలో 14 లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళేటట్టయితే ఈ 14 లక్షల కోట్ల రూపాయల మీద కమిషన్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి పెరిగేటప్పుడు ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నానంటే బాగానే ఉన్నట్టు కదా. మరి దానికి తగ్గటువంటి ప్రయత్నం నేను ఏం చేయాలి? ఆ 14 లక్షల కోట్ల రూపాయల ప్రీమియం ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చేటువంటి కమిషన్లో నా షేర్ని పెంచుకోవడానికి నేనేం చేయాలి? ఈ రకంగా పెరుగుతూనే ఉంటుంది. రిటైల్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ బ్యాంక్ డిపాజిట్స్ దగ్గరగా 47% ఉంటే 45% అయ్యాయి. అదేవిధంగా ఇన్సూరెన్స్ 20.8 ఉంటే 21.7 అయింది. మ్యూచువల్ ఫండ్ గ్రోత్ వచ్చేసి 7.6 to 8.4 ఉంది. పీపీఎఫ్ పెరిగింది. అంటే ఎక్కడెక్కడ డబ్బులు పెరుగుతున్నాయి, ఏ రకమైనటువంటి ఇళ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? పీపీఎఫ్ ఎందుకు పెరుగుతుంది? పీపీఎఫ్ ఎందుకు పెరుగుతుంది? ఇంట్రెస్ట్ రేటు ఎక్కువగా ఉంది. పీపీఎఫ్ 15 years టర్మ్ ఉంది. మరి అది కూడా 15 years ఉంది. పీపీఎఫ్ను మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువనే పెడుతున్నారు. ఎందుకు? బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిస్తున్నారు? పీపుల్ రిటైర్మెంట్ కోసం పీపీఎఫ్ని వాడుతున్నారు. పీపీఎఫ్ ఈజ్ ఏ ప్రోడక్ట్. మన దగ్గర ప్రపంచంలో, మన ఇండియాలో ఉన్నటువంటి పీపీఎఫ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్ దానిగా ప్రొజెక్ట్ చేయటం కాబట్టి ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు పెరుగుతున్నప్పుడు నేను ఉన్న ఇండస్ట్రీలో చూసుకునేటట్టయితే ఒక పక్క బ్యాంక్ డిపాజిట్లు తగ్గుతున్నాయి, నేను ఆ ఇండస్ట్రీలో లేను, హ్యాపీ అయినా? మరి గట్టి చప్పట్లు కొట్టుకుందాం, లేకపోయినా మంచిదే, హ్యాపీ. మరి నేను ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నాను, ప్రీమియంలు పెరుగుతున్నాయి, ఇది హ్యాపీ అయినా? మరి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నాను, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందులో కూడా ప్రీమియం పెరుగుతుంది, ఇది నాకు హ్యాపీ అయినా కాదా? ఎందుకు హ్యాపీ? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో నేను లేను, కానీ ఎందుకు హ్యాపీ? చప్పట్లు కొట్టమన్నాడు సార్, ఎందుకైనా మంచిది కొడితే పని అయిపోతుంది. కానీ ఇది హ్యాపీ విషయం. ఎందుకంటే పీపుల్ కల్చర్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్ ఈజ్ గ్రోయింగ్. అందులో నేను ఉన్నాను. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి నేను అమ్మేటువంటి ప్రోడక్ట్కి డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఫర్ సమ్ రీజన్స్ నాకు తెలియకపోవటం వల్ల నేను అమ్మలేకపోతున్నానే తప్ప, అదే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రో అవుతున్నప్పుడు, సేమ్ సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ నా దగ్గర దొరుకుతున్నప్పుడు నేను అమ్మడానికి అవకాశం ఉంది. నేర్చుకునేటట్టయితే ఆ గ్రోత్లో నాకు వస్తుందా రాదా? అలాంటప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈ ఇండస్ట్రీ పెరగటం కూడా నాకు మంచిది. పీపీఎఫ్ ఎంతకైతే పెరుగుతున్నప్పుడు పీపీఎఫ్ పెరగటంలో కూడా నాకు లాభమే. ఎందుకంటే పీపుల్ రిటైర్మెంట్ సేవింగ్స్ పెరుగుతున్నాయి. పీపుల్ రిటైర్మెంట్ సేవింగ్స్ పెరిగినప్పుడు ఆ రిటైర్మెంట్ సేవింగ్స్లో కొంత పార్ట్ నా దగ్గర కూడా ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి తెచ్చుకోవడానికి అవసరం అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఇండస్ట్రీలని చూసేటట్టయితే ఈ 4 కూడా నాకు పనికొచ్చేటట్టుగా కనబడుతున్నాయి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నాకు అయ్యేటట్టయితే ఈ 4 ఇండస్ట్రీస్ ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ ఇలా ఉండటం వల్ల నాకు లాభంగానే కనపడుతుంది. మీరు కూడా చూడండి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ దగ్గరగా 42 రూపాయలు ఉంటాయి 100 రూపాయలలో. ఇన్సూరెన్స్ 21 రూపాయి, మ్యూచువల్ ఫండ్ 10 రూపాయలు, పీపీఎఫ్ 3 రూపాయలు, పెన్షన్ ఫండ్స్ 3 రూపాయలు, సేవింగ్స్లో 6 రూపాయలు, క్యాష్ 10 రూపాయలు. ఒక 100 రూపాయలు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ ఇన్ బ్యాంక్స్. నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ ఇన్సూరెన్స్.
ఆ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇవాళ బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నాయి, డిక్లైనింగ్లో ఉంది ఎఫ్డీస్. వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక ఎఫ్డీలలో ఉంచుతున్నారు. దానికన్నా బెటర్ ప్రోడక్ట్ని మనం చూపించగలిగేటట్టయితే మన దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు నేను ఇవాళ రోజున వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎమర్జింగ్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈ రకమైనటువంటి ప్యాటర్న్ పెరుగుతుంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇవాటికి కూడా దగ్గరగా 2 సంవత్సరాలలోనో 1.5 సంవత్సరంలోనో డబుల్ అయింది గోల్డ్. ఇది పెరుగుతుందా, ముందుకు పోతుందా? ఏ పరిస్థితికి వచ్చారు అంటే డబ్బులు ఇచ్చి వెళ్ళారు, తర్వాత డెలివరీ తీసుకుంటామని ఈ దేశంలో కిలోల కొద్దీ సిల్వర్ కొంటున్నారు. రీజన్స్ అన్నోన్. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఒక హైప్ క్రియేట్ చేయటం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఉంటాయి. నిజంగా సిల్వర్ నిన్నటిదాకా ఉన్నది, ఇవాటికి సిల్వర్లో ఒక 6 నెలల కాలంలో సిల్వర్లో ప్రపంచంలో వచ్చినటువంటి గొప్ప మార్పు ఏమైనా ఉందా? నాకు తెలియదు, మీకు తెలియదు. పేపర్ కూడా రాస్తున్నాడు పొద్దున్న లేస్తే, సిల్వర్ యూటిలిటీ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ మొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తక్కువ ఉంటుంది. అది అందరికీ ఇంతకుముందు తెలీదా? ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ చేసేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇలానే కరెక్ట్గా దగ్గరగా 15 ఏళ్ల క్రితం దగ్గరగా సిల్వర్ని 80 దాకా తీసుకెళ్లారు, మళ్ళీ 30కి తీసుకొచ్చినటువంటి మార్కెటే ఇది. సో దిస్ ఇస్ ఆల్ మార్కెట్స్. ఈ మార్కెట్స్ మీద మనకు అవగాహన పెంచుకోకపోయేటట్టయితే, ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండకపోయేటట్టయితే బిజినెస్ రాదు. ఏది నేను ఏం చెప్పలేను, మీరేమీ తెలియక్కర్లేదు. బట్ అట్లీస్ట్ ఇవాళ ఉన్నటువంటి మార్కెట్స్లో నేను ఎలా ఉండాలి, నా ప్రోడక్ట్ ఏంటి, నా ప్రోడక్ట్ని ఏ రకంగా తీసుకెళ్తాను అనేటువంటి విషయాన్ని నేను తీసుకెళ్తూ ఉండొచ్చు. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా తగ్గుతూ వస్తున్నాయి. ఎవ్రీథింగ్ నా దగ్గర డేటా అవసరం. ఏదైనా సరే ఇవాళ రోజున కస్టమర్కి చూపించడానికి డేటా అవసరం. మెచ్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్కేప్ అంటారు. ఇండియన్ మెచ్యూరిటీ అంటే ఇవాళ ఒక ఫైనాన్షియల్ మార్కెట్లో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. గతంలో ఉన్న దానికి ఈ రోజుకి ఉన్నటువంటి దాన్ని మనం చూసుకునేటట్టయితే ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా ఈజ్ ఎ మెచ్యూర్డ్ మార్కెట్. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఇంతకుముందులాగా వెళ్లకుండా ఇవాళ రోజున ఒక పద్ధతి ప్రకారంగా ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ఇవాళ రోజున సేవింగ్స్ అవి రావటం జరుగుతుంది. అటువంటప్పుడు నేను ఈ మార్కెట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉండొచ్చు. తీసుకోవచ్చా? ఓకే, నాకెంతసేపు ఉంది. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ స్మాల్ థింగ్. మనం ఇవాళ మార్కెట్లో మీకు ఎండోమెంట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ అవన్నీ మీకు తెలియంది కాదు. ఇవాళ మనం ఇందాక చూసినటువంటి ల్యాండ్స్కేప్లో కస్టమర్ ఉన్నటువంటి ఎవరున్నారు? ఇప్పుడు ఏ జనరేషన్లో ఎక్కువ మనం గురించి దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏ జనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఎవరు ఒకసారి గట్టిగా చెప్పండి. మిలీనియల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ యొక్క డబ్బుల పరంగా వాళ్ళకు ఉన్నటువంటి భావాలు ఏంటో చూసినప్పుడు ఇవాళ వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది షార్ట్ టర్మ్ అండ్ రిటర్న్ ఎక్కువ వచ్చేటువంటి వైపు చూస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రో అవుతుందని చెప్పి చూసాము స్టాటిస్టిక్స్. అదే పరంగా మనము మన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని కంపేర్ చేద్దామా? సో మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్, టోటల్ 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా నా శత్రువు ఎవరో తెలుసుకుంటే నాకు యుద్ధం తేలికవుతుంది. అంతేనా? నేను ఇవాళ ఫైట్ చేస్తున్నటువంటిది ఏ ఇండస్ట్రీతో? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీతో నాకు ఇబ్బంది అవుతుంది. మార్కెట్లో ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఇవాళ నువ్వేదో అనుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ వస్తున్నటువంటి మెయిన్ అబ్జెక్షన్ ఏంటి అంటే షార్ట్ టర్మ్లో రిటర్న్ ఎక్కువ వస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఆల్ ద ఇన్సూరెన్స్ పీపుల్ ఇన్ ఇండియా, నాట్ అందరికీ. సో 45 కంపెనీలు పనిచేస్తున్నాయి. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు అందరూ వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెట్టినటువంటి డబ్బులు అన్నింటినీ కలిపి ఏదైతే ఉంటుందో దాన్ని అంటామో అది దగ్గరగా 31 ఆగస్టు 2025 ఒక 3 నెలల క్రితము 75 లక్షల కోట్ల రూపాయలు. ఫ్రెండ్స్ ప్లీజ్, 75 లక్షల కోట్ల రూపాయలు. ఎంతండి? ఇందాక నేను ఏయుఎం అని సుధాకర్ గారు చదువుతూ నా అసెట్ అండర్ మేనేజ్మెంట్ 350 కోట్లు ఎంతో చెప్పారు. విన్నారా మీరు? ఇందాక ఇంట్రడక్షన్లో విని ఉండకపోవచ్చు. అంటే నేను నా యొక్క ఈ 28 సంవత్సరాల ఇన్సూరెన్స్ వ్యాపారంలో నా ఏజెంట్ల ద్వారా నాకు ఎల్ఐసికి నేను తీసుకొచ్చినటువంటి మొత్తం 350 కోట్లు. అసలు మీరు ఎంత తీసుకొచ్చారు అనేది మీకు తెలుసా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా?
ఇప్పుడు సుధాకర్ గారు ఇందాక వారి యొక్క అది పెట్టారు కాబట్టి తెలుసు, 17 సంవత్సరాలుగా MDRT అన్నారు. 17 సంవత్సరాల MDRT కాలంలో ఒక వెనకకి వెళితే దగ్గరగా ప్రతి సంవత్సరము 12 యావరేజ్న 15 లక్షల ప్రీమియం తెచ్చి ఉండాలి. యావరేజ్న 15 ఇంటూ 15 ఏళ్ల నుంచి అనుకుంటే 225 లక్షలు, అంతే 2,25,00,000 రూపాయల ఫస్ట్ ప్రీమియం తీసుకొచ్చారు. యావరేజ్ టర్మ్ 15 వేసుకుంటే, యావరేజ్ టర్మ్ ఆఫ్ ది టర్మ్ వేసుకుంటే 15 సంవత్సరాలు వేసుకుంటే ఈ 2 కోట్లు ఇంటూ ఆయన LICకి ఆయన కెరియర్లో ఎంత తీసుకొచ్చినట్టు? 37 కోట్ల రూపాయల ప్రీమియం తీసుకొస్తున్నట్టు. అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అండర్ సుధాకర్ గారిది ఎంత అనుకోవచ్చు? 37 కోట్లు, 40 కోట్లు, ఇంకెక్కువ మాట్లాడితే ఓన్లీ ఇంకొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. మీరైనా సరే మీ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకునేటట్టయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఆపరేటింగ్ ఆన్ ద MDRT లైన్ దాని యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ 30 కోట్లు ఉన్నాయంటే ద చిన్న కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అసెట్ అండర్ మేనేజ్మెంట్ 5 కోట్లు కూడా ఉండని కంపెనీలు ఉంటాయి. అంటే వాటితో కంపేర్ చేసినప్పుడు ఇండియా లెవెల్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ర్యాంకింగ్ తీస్తే ఉన్న కంపెనీస్లలో నువ్వు సుధాకర్ గారు ఒక కంపెనీ కన్నా ఎక్కువ ఉంటాడు. మన ప్రాబ్లం ఏంటంటే నేను ఎంతసేపటికి నేనేంటి అని చెప్పుకోవడానికి కూడా నేనేంటో తెలియదు నాకు. నేను ఎలా చెప్పుకోవాలి? ఆయన గారు దగ్గరగా 600 పాలసీలు 3 సార్లు చేశారు, 400 పాలసీలు 4 సార్లు చేశారు అంటూ ఒకటి ఇచ్చారు. అంటే దగ్గరగా 2,500 నుంచి 4,000, 5,000 కుటుంబాలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం జరిగింది. సమ్ ఇన్సూరెన్స్ ఎంత ఇవ్వటం జరిగింది? ఇవన్నీ దగ్గరగా ఆయన కస్టమర్లు ఎక్కడెక్కడ ఉన్నారు? దేశంలో చాలా చోట్ల ఉంటారు, ఇండియాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు. అంటే ఆయన ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువగా ఆపరేట్ చేస్తూ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలలో కస్టమర్లు ఉన్నటువంటి మనిషి అని ఆయన చెప్పుకుంటే ఎలా ఉంటుంది? నేను LIC ఏజెంట్ అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? సో గట్టిగా చెప్పలు కొట్టండి, ఆయనకి ఇబ్బంది ఏం లేదు. సో అసలు నేను ఎవరు అని చెప్పుకోవటంలో కూడా ఎంత ఉంటుంది? దాన్ని నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఎదుటివాడు నాకు గౌరవం ఇస్తాడు. వెన్ మై AUM, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై AUM ఆఫ్ 35 to 40 crores, ఎవరైనా కానీ అవతల ఆయన ఇచ్చే 50,000 రూపాయల ప్రీమియంకి నన్ను తక్కువగా ఎందుకు చూస్తాడు, పెద్దగా ఎందుకు చూస్తాడు అంటే దిస్ మేక్స్ ద డిఫరెన్స్. మీది 100 కోట్లు ఎప్పుడన్నా తెలుసా? ఇప్పుడు ఊహించారు. ఇప్పుడు దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు 100 కోట్లు, ఇప్పుడు మీరు 100 కోట్ల మనిషి అని చెప్పుకోవడానికి ఇవాళ ఎలా ఉంటుంది? నేను ఏజెంట్ అని చెప్పుకోవడానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా గట్టి గాలి పిలవలే, కొద్దిగా గట్టిగా పిలిచారు కదా, పక్కవాడి దగ్గర అయిపోయింది గాలి. సో AUM ఆఫ్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ హాస్ గ్రోన్ ఫ్రమ్ 8.1 trillion, అంటే 8 లక్షల కోట్లు. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. ట్రిలియన్ ఈజ్ 1 lakh crores. 8 లక్షల కోట్లు ఎప్పుడుంది? 2013లో ఉంటే ఈ 12 సంవత్సరాలలో 8 కోట్ల నుంచి 75 లక్షల కోట్లకు అయింది. ఇది ఇంకా పెరుగుతుంది. సో గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ చూడండి, ఇండియా చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ దగ్గరగా 24 కోట్ల ఫోలియోస్ ఉన్నాయి అంటాడు మ్యూచువల్ ఫండ్లో. ఫోలియో ఈజ్ నథింగ్ బట్ నీ యొక్క పాలసీ నెంబరు. మనకి ఎన్ని పాలసీలు ఉన్నాయంటే 2 కోట్లు 3 కోట్లు దగ్గర 30 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. 30 కోట్ల పాలసీలని ఏదైతే చెప్తున్నామో ఫోలియో అంటే మోర్ ఆర్ లెస్ మీరు ఒక పాలసీతో ఈక్వల్ చేసుకోండి. దగ్గరగా 24 కోట్ల ఫోలియోస్ ఉన్నాయి. కొన్ని ఆపరేటివ్ ఉండొచ్చు, కొన్ని అన్ని ఆపరేటివ్లో ఉంటాయి. ఏదైనా సరే మన LIC పాలసీ లాగా కూడా 24 కోట్ల ఫోలియోస్ వచ్చేసాయి అప్పుడే. ఇది ఇంకా గ్రో అవుతుంది అని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చెప్తున్నారు. అదే 2013 నుంచి 25లో ప్రీమియం గ్రోత్ వచ్చేసి LIC ప్రీమియం గ్రోత్ ఈజ్ 15%. 15%. సో ఈ రకంగా పైన మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్కెట్స్ ఆర్ దేర్, మార్కెట్స్ ఉన్నాయి, మార్కెట్లో లేవు అనేటువంటి భ్రమ నుంచి బయటకి రండి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ జస్ట్ ఐ వాంట్ టు గో ఫార్వర్డ్. ఒక్కసారి ఈక్విటీ మార్కెట్ ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది అంటే 22లో ఎంత ఉంది, 25లో 3 సంవత్సరాలలో పెరిగినటువంటిది చూసుకోండి. 3 సంవత్సరాల్లో ఇదే గ్రోత్ కంటిన్యూ అయ్యేటట్టయితే LIC ప్రీమియం కూడా 4 లక్షల కోట్లు ఉంటే 7 లక్షల కోట్లు అయింది. దీస్ ఆర్ ఆల్ ఫిగర్స్. ఫిగర్స్ ఎప్పుడైతే తెలుస్తాయో నాకు ధైర్యం వస్తుంది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇన్వెస్టర్కి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళొచ్చు, మ్యూచువల్ ఫండ్లోకైనా వెళ్ళొచ్చు, యూలిప్ ద్వారా అయినా వెళ్ళవచ్చు. ఈ 3 సమానమే. బాగా వినండి. ఒక లాస్ట్ 5 to 10 minutes ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. సో ఓకేనా సార్?
10 minutes. సో డైరెక్ట్గా డబ్బులు పెట్టొచ్చు, మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టొచ్చు, యూలిప్ ద్వారా పెట్టొచ్చు. ఈ మూడింటి ద్వారా ఇవాళకి పెడుతూనే ఉన్నారు. డైరెక్ట్గా ఎందుకు పెడతారు? తెలిసిన వాళ్ళు పెడతారు, తెలవని వాళ్ళు ఇబ్బందులు పడతారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మనం చెప్పలేదు కాబట్టి మ్యూచువల్ ఇండస్ట్రీ గ్రోత్ అయింది. మనము యూలిప్స్లో ఉన్నాము. బోత్ ఆర్ ఆపరేటింగ్ ఆన్ ద సేమ్ లైన్స్. బాగా గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మ్యూచువల్ ఫండ్ డబ్బులు తీసుకొచ్చి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినటువంటి నిఫ్టీలోనే పెడుతుంది, లేదా బీఎస్సీలో పెడుతుంది, ఆ టాప్ కంపెనీస్లోనే పెడతారు. మన యొక్క యూలిప్లు కూడా అక్కడే పెడతాయి. అవునా? బాగా గుర్తుంచుకోండి, ఇది గట్టిగా ఆలోచించి వినండి. మన యొక్క మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీరు డబ్బులు పెట్టినా అక్కడ ఖర్చులు ఉంటాయి, ఇక్కడ ఖర్చులు ఉంటాయి. అక్కడ ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చులు, ఫండ్ ఎవరైతే ఉంటారో వాడికి ఇవ్వాలి, మనకు కమిషను, మన ఖర్చులు ఉంటాయి. ఈ రెండు ఖర్చులలో చాలాసార్లు ఇవాళ ప్రచారం జరుగుతున్నది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఖర్చులు తక్కువ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సమయాభావం వల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మన యొక్క ఖర్చులు కూడా ఈక్వల్లీ తక్కువగా ఉన్నాయి. గుర్తుంచుకోండి, మన యొక్క మ్యూచువల్ ఎక్కడన్నా సరే, మళ్ళీ ఎక్కడన్నా అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎక్స్పెన్సెస్ రేషియో కానీ మన యొక్క ఎక్స్పెన్స్ రేషియో కానీ మోర్ ఆర్ లెస్ అదే విధంగా ఉంటుంది. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే, ఇది ఓకే, మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది? ఇన్వెస్టరు ఏఎంసీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తాడు, ఫండ్ మేనేజర్ ఆపరేట్ చేస్తాడు, ఫండ్ మేనేజర్ ఈ మూడిట్లలో డబ్బులు పెడతాడు. ఈ విధంగా స్టాక్ మార్కెట్ ఉంటుంది. యూలిప్ కూడా అదే విధంగా మన దగ్గర డబ్బులు తీసుకుంటాము. ఒక చిన్న కంపారిజన్తో ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. ఒక కంపారిజన్ చెప్తాను. ఐసిఐసిఐ బాగా పెద్ద కంపెనీ అయినా, ఐసిఐసిఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది. ఐసిఐసిఐలో నిఫ్టీ అంటే నిఫ్టీ ఉన్నటువంటిదో దగ్గరగా ఉన్నటువంటి కంపెనీస్లో మనము ఆపరేట్ చేసేటువంటిది నిఫ్టీ 50 ఏదైతే ఉందో ఆ ఓన్లీ 50 టాప్ కంపెనీలను పెడతాం. వాడు కూడా మనలాంటిదే. ఆ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఐసిఐసిఐ నిఫ్టీ 50 మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ వాళ్ళది పాతది, మన యొక్క ఇండెక్స్ ప్లస్. ఈ రెండింటిని ఒక సంవత్సరంగా నేను ప్రతిరోజు ఎన్ఏవీలు తీసుకొని చూస్తున్నాను. ఐ విల్ కంపేర్ యూ, మీరు ఒకసారి చూడండి. సో సెప్టెంబర్ 25, 2024, లాస్ట్ సెప్టెంబర్ 2025వ తారీఖున నిఫ్టీ అనేటువంటిది 26,004తో పీక్ అయింది అన్నారు. గడిచిన సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 25వ తారీఖున ఇండెక్స్ పీక్ అయ్యి 26,004 అప్పుడు హైయెస్ట్. అది అక్కడ నుంచి ఇక్కడ 15 నెలల కాలంగా, గడిచిన 15 రోజులు వదిలేస్తే ఈ 15 నెలల కాలంగా ఇండెక్స్ కిందకే వచ్చింది. దగ్గరగా ఒక 1,500 పాయింట్ల నుంచి 2,000 పాయింట్ల కిందకి వచ్చి మళ్ళీ పైకి రావటం జరిగింది. మళ్ళీ నిన్న 26,033కి వెళ్ళింది ఇండెక్స్. 4వ తారీఖునో 5వ తారీఖునో 4వ తారీఖు నిన్న పెరిగింది. ఇది మొన్నటిది, నేను నిన్న ప్రిపేర్ చేశాను. సో ఇండెక్స్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. బాగా అర్థం చేసుకోండి మిత్రులారా, ఇండెక్స్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఆ రోజున నేను ఇండెక్స్ కొనుక్కున్నాను 20,003 రూపాయలకి, ఇవాళ అమ్ముకున్నాను, నాకు 11 పైసలు వస్తాయి. ఎంత వస్తాయి? 0.11% నాకు వస్తుంది లాభం, 0.11%. అదే సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్లో ఆ రోజున ఉన్నటువంటి 262 రూపాయల ఎన్ఏవి ఎవ్రీ మంత్ తీసుకుంటే వాడు 1,60,000 రూపాయలు ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే నెలకి 10,000 రూపాయల చొప్పున ఈ 16 నెలల పాటు 1,60,000 రూపాయలు పెట్టి ఉంటే 1,70,000 రూపాయల 1,70,340 రూపాయలు వస్తుంది. ద ఇంట్రెస్ట్ ఈజ్ 6.46. ఇండెక్స్ హ్యాస్ గివెన్ 0.11%, బట్ వేరాస్ మ్యూచువల్ ఫండ్ సిప్ 6% ఇచ్చింది. ఇండెక్స్ ఎక్కడుందో అక్కడే ఉన్నప్పటికీ సిప్ ద్వారా లాభం వచ్చింది 6%. అంటే ఏం జరిగింది? సిప్కి సింగిల్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మార్కెట్స్ తగ్గుతున్నప్పుడు నీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి. దగ్గరగా 262 దగ్గర నుంచి మీకు దగ్గరగా 249 ఆ విధంగా ఇండెక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్
తగ్గుతూ పెరుగుతూ వచ్చాయి కాబట్టి వాటిని యావరేజ్ అవుతుంది. అదేవిధంగా మన దగ్గర పెడితే ఆ రోజున ₹12.57 ఉండే లాస్ట్ టైం మార్కెట్ పీక్ అయినప్పుడు మన యొక్క ఎన్ఏవి ₹12.57 ఉంటుంది. సారీ, ₹11.09 ఉంది. ఇవాళ 12.17 అయింది. ఈ యొక్క యావరేజ్ని తీసుకుంటే మనం ₹1,74,000 ఇవ్వడం జరిగింది. అవర్ మార్కెట్ రిటర్న్ ఈజ్ 8.76 ఫర్ ద సేమ్ ఇండెక్స్. నేను వాళ్ళు ఇద్దరము కూడా అదే దాంట్లో డబ్బులు పెడుతున్నాను, అక్కడే పెడుతున్నాను, అక్కడే నిఫ్టీ 50లో పెడుతున్నాను. ఏ కంపెనీలు నేను కొంటున్నాను, ఏ కంపెనీలు వాళ్ళు కొంటున్నారు అంటే అదేమీ ట్రేడ్ సీక్రెట్ కాదు, అది ఓపెన్ అయ్యి వాటి రోజున క్లారిటీతో నేను ఎక్కడ డబ్బులు పెట్టాను అనేది ఉంది. ఇందాక నేను అనుకున్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికి 2008లో ఉన్నటువంటి దానికి ఇవాళకి మనం చూసుకున్నట్టయితే చాలా మార్పులు జరిగాయి. ఇవాళ ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఇవాళ మన మీద ఆధార్ చేస్తున్న సెబీ యొక్క రూల్స్ మారాయి. ఎవ్రీబడి ఈజ్ టోటల్లీ మెచ్యూర్డ్ మార్కెట్స్. 2008 నుంచి 2025కి 17 ఏళ్ల కాలంలో ఇండియన్ మార్కెట్ కానీ, ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ, ఇండియన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎకనామిక్ ఏదన్నా అనుకోండి, ఇట్ బికేమ్ ఏ మెచ్యూర్డ్ వన్. ఆ మెచ్యూరిటీ ఉన్నటువంటి లెవెల్స్లో ఉన్నాయి. నా యొక్క భయము ఇంకొక భయంతో ఇంత పెద్ద 70 లక్షల కోట్ల రూపాయల ఏయుఎంతో నడుస్తున్నటువంటి దాన్ని నేను ఈ మార్కెట్ని కోల్పోకండి, నేను దీన్ని అమ్మమని చెప్పట్లేదు. వీఆర్ ఆల్సో ఏ వండర్ఫుల్. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇవాళ రోజున మీరు మీ చేతుల్లో ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళి గూగుల్ చేసుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాటర్ కానీ ద యావరేజ్ రిటర్న్ పరంగా చూసుకునేటట్టయితే మన యొక్క నివేష్ ప్లస్ను మన యొక్క ఇండెక్స్ ప్లస్ ఫస్ట్ 1-2 ర్యాంకులలో ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. దిస్ ఇస్ ట్రూత్. ఒక్క సైకలాజికల్ బ్యారియర్, నాకు ఉన్నటువంటి సైకలాజికల్ బ్యారియర్తో నా యొక్క బెనిఫిట్ ఏంటి అనేటువంటిది నేను చూసుకుంటున్నప్పుడు నా యొక్క మిగిలినటువంటి మార్కెట్ని, పెద్ద మార్కెట్ని నేను కోల్పోతున్నాను. నేను చెప్తున్నది ఏంటి అంటే మీరు కన్వెన్షనల్ మార్కెట్ని వదిలేసి దీంట్లోకి రమ్మని చెప్పట్లేదు. కన్వెన్షనల్ మార్కెట్ ఈజ్ ఎ కన్వెన్షనల్ మార్కెట్. అట్ ద సేమ్ టైం మనకు ఉన్నటువంటి అద్భుతమైన అక్కడ ఒక పాలసీ అమ్మితే నీ యొక్క యావరేజ్ ప్రీమియం, నాకు తెలిసి ఇండియన్ యావరేజ్ ప్రీమియం వచ్చేసరికి ₹14,000 ఉండేటట్టయితే యూరోప్లో 1,00,000 పైన ఉంటుంది. అక్కడ యావరేజ్ కమిషన్, ఇక్కడ యావరేజ్ కమిషన్ నేను మాట్లాడుకునేటట్టయితే డెఫినెట్లీ ఇవాళ రోజున యూలిప్ కమిషన్, యావరేజ్ యూలిప్ కమిషన్ ఇస్ మోర్ దాన్ యువర్ కన్వెన్షనల్ ప్రీమియం. నువ్వు కన్వెన్షన్ ప్రీమియం అమ్ముతూనే దీన్ని అమ్మొచ్చు, ఈ రెండింటిని కంబైన్ చేసి అమ్మొచ్చు. ఇవన్నీ కూడా మనం ఇవాళ రోజున ఎడ్యుకేషన్ ఓపెన్స్ ద డోర్. అటు ఖచ్చితంగా నేను నేర్చుకుంటే ఇవాళ రోజున ఇవాళ మార్కెట్లో నేను నిలబడగలుగుతాను, నేను గతంలో ఉన్నట్టు ఉంటాను. అలానే అనుకుంటే నా యొక్క డెస్టినీని నేనే రాసుకుంటాను అనుకుంటున్నప్పుడు బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉన్నటువంటి మార్కెట్ని నేను ఎలా రాసుకోవాలి అనుకునేది మీకు మీ యొక్క పెన్నుకి, మీ పేపర్కే నేను చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎ గ్రోయింగ్ మార్కెట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో అనేక రకాలైనటువంటి లాభాలు తీసుకున్నాము. ఈ తరుణంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి, భయం అవసరం లేదు. దిస్ ఆర్ ఆల్ టెంపరరీ. ఈ ఒడిదుడుకులు ఏ కంపెనీకైనా ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ముందుకి మనం వెళ్ళొచ్చు. ఈ లోపల ఖచ్చితంగా మనకున్నటువంటి అవకాశాలలో, ఇటువంటి ఫోరమ్స్లో మీకు ఎక్కడన్నా అవకాశం ఉండేటట్టయితే కొద్దిగా మీ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటే మీరు ఏ మార్కెట్నైనా తీసుకోవచ్చు. కాంబినేషన్ ఆఫ్ ప్లాన్స్ విత్ యూలిప్, ఇవాళ రోజున వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కవచ్, నిన్నటి దాకా మనము ఏదో టాటా ఏఏ వారి ప్రోడక్ట్ అద్భుతంగా ఉంది అనుకునేటువంటి స్థాయిలో ఉన్నాము. అంతకన్నా సుపీరియర్ ప్రోడక్ట్ మనం 2 రోజుల క్రితం లాంచ్ చేసుకోవడం జరిగింది. ఏ వండర్ఫుల్ కవచ్. కవచ్లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ద లోయెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వీఆర్ ఆఫరింగ్ ఇన్ కవచ్. 100 years వరకు విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఇవాళ మార్కెట్లో చాలా భయం అవుతుంది ఇవాళ రోజున మిగిలిన కంపెనీస్కి. గుర్తుంచుకోండి, ఇవాళ రోజున మనము కొద్దిగా లేటుగా వచ్చామేమో, ఏదో బాలకృష్ణ సినిమాలో చెప్పి వస్తామనుకున్నావా, రాలేననుకున్నావా అన్నట్టే నేను రావడం జరిగింది. ఇవాళ రోజున ఈ ఇయర్లో దిస్ ఈస్ ద వండర్ఫుల్ అవకాశం ఉంది మనకి. 10 రోజులు 20 రోజులలో మీ యొక్క అందరి కళలు నెరవేరాలని MDRT అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఉన్నారా ఇక్కడే? ఏమో నిద్రపోతున్నారేమో డౌట్ వచ్చింది. ఓకే, హ్యాపీ. చాలా నిండుగా ఎంతమంది చక్రపాణి సార్ యొక్క సమాచారం విన్నారు.
మైండ్లో సేవ్ చేసుకున్నారో, ఒకవేళ సేవ్ కాకపోతే మనం వాడే సెల్ ఏం చేస్తుంది, రింగ్ 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 అని తిరుగుతుంటుంది కదా. అంటే అది లోడ్ అవ్వడానికి, సేవ్ కావడానికి. అంటే మీ అందరి మనస్సులో చక్రపాణి సార్ చెప్పిన అంశం లోడ్ అవ్వడానికి మళ్ళీ వెంటనే ఇంకో స్పీకర్ని పెడితే ఆ మైండ్ తీసుకోదనే కాన్సెప్ట్లో చిన్న టీ బ్రేక్ ఇస్తున్నాం. పూర్తిగా విన్నాక లేవండి. మీ అందరి కర్తల ద్వారా చక్రపాణి సార్ గారికి చిరు సన్మానం. I request all development houses, please come on stage. All development houses, SBS, please come on stage. All DOs, SBS, clear leaders, please come on stage. దయచేసి కోఆపరేట్ చేయండి, లేసిపోకండి. ఒక గురువుకి సన్మానంలో మనం పాటించాలి. ఊటుకూరి చక్రపాణి సార్, కరీంనగర్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, వారికి చిరు సన్మానం. ఇంకా ఎవరైనా